ఒకసారి 2 Thessalonians 2:4 చూడండి. 2 Thessalonians chapter 2 verse 4. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయుకుడి. ఏమనుంది? ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా ఆహా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఎవరై ఉంటారు? Let no one deceive you by any means in this way. But who can this be? ఇక్కడికి వచ్చేసరికి మనకి బేతేలు గిల్గాలు కాదు. It's not about the idols that's mentioned in Bethel and Gilgal. ఇక్కడ దుష్టుడే దేవుని కన్నా తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. You should know that it is a wicked one who is exalting himself as God and claiming that he is God. అంటే క్రీస్తుని గురించి విరోధంగానే మాట్లాడతారు. He speaks against things pertaining to God. He opposes Christ. నెంబర్ 1, క్రీస్తుకు విరోధంగా మాట్లాడతారు. He speaks against Christ and his teachings. ఎలా మాట్లాడతారు? How will he speak against Christ? అబద్ధం చెప్పొద్దు, దేవుడికి ఇష్టంగా లైఫ్ లీడ్ చెయ్యాలి, ఎవరిని మోసం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, ఆ తప్పు చెయ్యొద్దు, ఇంకొక భార్యని కానీ ఇంకొక వ్యక్తిని కానీ నువ్వు కంటితో చూస్తున్నావంటే కూడా నువ్వు వ్యభిచారం చేసిన అది దేవునికి అసహ్యమైనది అని నేను నేర్పించినప్పుడు బయటకు వెళ్ళి ఇలా ఎవ్వరూ ఉండరు, ఇలా ఎవ్వరూ చేయలేరు అంటావు చూడు, నువ్వు క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నావు అన్నది రియలైజ్ అవ్వవు. When the Lord is teaching us, telling that you should not have lust in your eyes, you should not watch pornography, you should not look at any other woman, you should have purity, holiness, and when you go out you say no one can be like this pure and holy and all, is practically not possible. That means you are the one who's opposing and exalting yourself as God. ఇక్కడ వాక్యమే నీకు తీసి చెప్తున్నా. I'm only taking the scriptures and saying this. వద్దు మా అబద్ధం చెప్పొద్దు. I'm telling you, do not tell lies. ఎవ్వరిని మోసం చేయొద్దు. Do not deceive anybody. కంటి చూపుతో తీర్పు తీర్చొద్దు, వినిన దానిని బట్టి విమర్శ చెయ్యక. Don't judge by what you see or hear and judge anything superficially. త్వరపడొద్దు, త్వరపడి నీ హృదయాన్ని త్వరపడి మాట్లాడనివ్వక. Don't be quick, don't be rash and make your heart pass the judgment. కదా దేవుడికి ఇష్టంగా నువ్వు లైఫ్ లీడ్ చేయి. Lead a life which is acceptable to God. అని ఇక్కడ వింటున్నప్పుడు ఏమంటారు? ఎవ్వరూ లేరు. వాక్యం చెప్పింది కదా, నీతిమంతుడు లేరు, ఎవ్వరూ లేరని. But when somebody says the scripture says there is no one righteous and unrighteous, therefore it's impossible to lead a life like this. అబద్ధాలు చెప్పరా? And immediately they will say, okay, they are saying, will they not tell lies? బోధించవచ్చు, తప్పకుండా అబద్ధాలు చెప్తారు వాళ్ళు. They will preach, but for sure they will tell lies. అంటే దానికి అర్థం ఏంటి? You know what it means? దేవుడి వాక్యం కన్నా నువ్వు పలికిన మాటను బట్టి నిన్ను నువ్వే దేవుడిగా హెచ్చించుకుంటున్నావు. More than what God has spoken, the words that you speak are exalting. You're making yourself exalted more than God. నువ్వు దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. You're not realizing that you're opposing Christ and his teachings. కదా, అంటే మహోన్నతుడి వెనకాలే నువ్వు మాట్లాడుతున్నావు. You're speaking against the Almighty God. అంటే దేవుడి వాక్యం కన్నా వారు అనుకున్నదే వారు జరిగిస్తూ ఉంటారు చూసారా, అదే వారి దేవుడు. More than living according to the word of God, when people lead their life with their own opinions and ideologies and thoughts, that means they have become God by themselves. నీకున్న పగని ఇంకొకరికి పంచుతున్నావంటే నువ్వే దేవుడు. When you are making your anger and revengeful attitude and making others partaker, you're God. నీలో ఉన్న ప్రతీకారాన్ని ఇంకొకరి మీదకి నువ్వు రుద్దుతున్నావు చూడు, నువ్వే దేవుడు. నువ్వు వాళ్ళని నీకు దూతలుగా చేసుకుంటున్నావు. If you are making others as partakers of your anger, vengeance and injustice, that means you have become God and the people are becoming angels for you. అంటే నీ దృష్టిలోనే నువ్వు కరెక్ట్ అని అనుకుంటున్నావు చూడు. దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడి దృష్టిలో ఏది కరెక్ట్ అని నువ్వు చెప్తే నిన్ను నువ్వు సేఫ్ గా పెట్టుకుంటావు. కానీ నువ్వు అనుకున్నదే నిజము, నువ్వు పలికినదే నిజము, నువ్వు రాసిందే నిజము నువ్వు అనుకుంటావు చూడు, నీకు నువ్వే దేవుడు
దేవుడి కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటున్నావు. When God is telling you do like this, but when you say no, it's not possible, whatever I think, whatever I experience, whatever I'm going through, only that is correct, that means you write it down for sure, you are exalting yourself more than God and you're opposing Christ ఇంకేముంది, teachings. నువ్వే దేవుడు, నీకు దేవుడితో సంబంధం లేదు. When you have become God yourself, why do you నీకు need God? దేవుడు అవసరం లేదు. You will not require God నువ్వు anymore. ఉపవాసం చేస్తున్నావంటే నీకు చేసుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి. Your fasting means you're fasting for yourself because you have become నువ్వు God for కుటుంబ yourself. ప్రార్థన చేసుకుంటున్నావంటే అది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వే దేవుడు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడి కొరకు ప్రార్థన When you're చేయట్లేదు. having family prayers, you're doing it for yourself and you're not doing it for God or for the things of God. దేవుడి కొరకు దేవుడి పక్షంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనంటే నువ్వు ఎలా ఉంటావు? దైవ భక్తి కలిగి ఉంటూ దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవితం జీవిస్తున్నావు అనంటే నువ్వు నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటారన్నది నీకు అర్థమవుతుంది. But when you lead a life holy and acceptable, godly way and according to the will of God, then you will know for sure that God is hearing on, you're leading according to God's way. కదా, డానియేల్ 7:25 చూద్దాం. డానియేల్ చాప్టర్ 7 వర్స్ 25. దానియేలు 7వ అధ్యాయము 25వ వచనము. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు పూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎవరు శ్రమల కాలము మహాశ్రమల కాలంలో వెళ్ళి పడతారు అన్నది దానియేలు ప్రవక్త ద్వారా ముందుగానే రివీల్ చేయబడింది. Through the Old Testament, that is the prophet Daniel, according to 7:25, it has been mentioned about the things that's going to come. Who is going to take a decision? Which side you want to go? కదా, క్రీస్తు పుట్టినది ఎక్కడ? పశువుల పాక కదా. Christ was born in a sheep. కానీ నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? But when you are going through difficult, and who's going to come and save you? నిన్ను పర్ణశాలలో పెట్టి నిన్ను ప్రొటెక్ట్ చేసి నిన్ను కాపాడుతూ ఏ విధంగా గద్ద రెక్కల మీద మోసుకుంటూ వస్తారో ఆ విధంగా నిన్ను మోసుకుని వస్తున్నారు అన్నది గుర్తుపెట్టాలి. కానీ పశువు పాక మీద ఉన్నంత దృష్టి దేవుడు నిన్ను ఎలా మోసుకుని వచ్చారో ముదుము వచ్చే వరకు, నీకు ముసలితనం వచ్చే వరకు కూడా ఆయన మోస్తారన్నది గుర్తుండదు. పశువుల పాక మాత్రం గుర్తుంటది. You're looking only about the sheepfold where Jesus was born, but you're not remembering that God will carry you like an eagle. God will put you in his pavilion and safeguard you and help you. You're not able to remember that. దేవుడు నిన్ను మోసుకొచ్చినది నీకు గుర్తుందనుకో, ఆ పశువుల పాక ఏంటో నీకు అర్థమవుతుంది. When you remember the days how God has been carrying you, you'll remember what is mean about Jesus' birth in the manger. కదా, ఎక్కడో చూసిన నక్షత్రం గురించి ఆలోచిస్తున్నావా? Are you thinking about some star that was shown that time? కదా, డానియేల్ 12:3 చూడండి. డానియేల్ 12:3. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అది నక్షత్రం అనేది పైన లేదు, నీలో ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. That means the star should be inside you, not somewhere on the heaven. అంటే పశువుల పాక అనంటే దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉన్నావా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. Sheep's manger means you need to check, are you there in the protection of God or not? ఓకే, క్రీస్తు అన్నది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారన్న ఆ సత్యం నీలో ఉందా అసత్యం ఉందా అన్నది నువ్వు గ్రహించగలగాలి. Jesus Christ came to witness and be living according to the truth. Now you need to check whether you're living and being a witness to the truth or not. కదా, నక్షత్రం అనేది ఆకాశంలో లేదు, నక్షత్రం అనేది నా లోపల ఉండాలని నువ్వు తెలుసుకోవాలి. లేదనుకో ఒకనొక సమయం వస్తుంది ఆకాశ నక్షత్రాలు కూడా భూమి మీద రాళ్ళు పడతాయని వాక్యం చెప్తుంది. You should know that you should be like stars, not that's there in the heaven, but the stars that is inside you. You should also remember that the stars are the fallen angels too. కదా, ఇంకొకటి ఏంటి, ముగ్గురు జ్ఞానులు వచ్చారు. And they say about the 3 wise men that came. మరి దేవుడు కోరుకున్నది ఏంటి? ఇదే కదా నేను కోరుకున్నది. ఏమది? What did the Lord desire? న్యాయముగా Love, mercy and justice. కనికరమును ప్రేమించుట, న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగిడం. దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నిన్ను కోరుకున్నది. To love mercy, to do justly and walk humbly before the Lord your God. This is what God wants. These are the 3 wise men who have come. సాంబ్రాణి కాదు, పొగ కాదు, It's not myrrh, it's not frankincense, it's not oil. ఇది సత్యము అంటే. And this is the truth. అలాగే మాథ్యూ 23లో ఏముంది?
మీరు పుదీనాలోను సోంపులోను దశమ భాగాలు ఇవ్వడానికి రెడీ అయిపోతారే కానీ ధర్మశాస్త్రంలో ఉన్నది దేవుడు కోరుకున్నది నువ్వు ఇవ్వగలుగుతున్నావా అని అన్నారు. In Matthew 23:23, it says you're focusing upon tithe of mint and anise, but you should also know that there's something significant that God loves. Again, love, mercy, justice, విశ్వాసము. and faith. కదా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. In him is hidden all the wisdom and treasures of the heavenly things in him. ఇది ఒక్కటి నీలో ఉందంటే Amen. నేను చెప్తున్నా యేసుక్రీస్తు ప్రభు రియల్ And if you know, రియల్ if you have భూమి these మీదకు things, వచ్చారు, ఆయన వచ్చారు, తండ్రి పంపించారు, ఆయన జీవితము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో ఉన్నదనేది నువ్వు గుర్తించగలుగుతావు. లేదనుకో లోకాన్ని బట్టే బ్రతికేస్తావు. if you do these things, three things, then for sure you are telling that Jesus Christ came, he is living in the midst of us, he died and he rose again and is living in the midst of us. Otherwise you're just leading like an ordinary human being in the కదా world. డానియల్ 7:25 లో ఏముంది? What is there in Daniel 7:25? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులని నలగొట్టును అనుంది. He shall speak pompous words against the Most High, shall persecute the saints of the Ante. Most High. అంతే, అవి జరుగుతుంది. And that's what is happening. ఆ రాజు అంటే ఈ రాజు ఎవరు? ఎవరి లోపల దేవుడికి ఇష్టం లేనటువంటి డార్క్ తో ఉన్న ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము నీ హృదయంలో ఉందంటే నువ్వు రాజువే. కాబట్టి నీ దురాత్మల సమూహము చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు దేవుని కంటే అధికంగా హెచ్చించుకుంటున్నావు. Whoever is believing in the spiritual realm, dark spiritual realm that is inside a person, therefore you have become a king because you are not believing in the word of God, you are believing in your own self. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు He shall speak, that is, the king shall speak pompous words against the Most High, మహోన్నతుని భక్తులని నలగగొట్టును. and shall persecute the saints of the Most High. Read it. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు ఉమ్, మహోన్నతుని భక్తులను నలగగొట్టును. కదా సరే న్యూ టెస్ట్మెంట్ కి వద్దాం. జూడ్ 1:15 కి వెళ్ళండి. జూడ్ 1:15 యూదా మొదటి అధ్యాయము 15వ వచనం. భక్తిహీనులైన పాపులు ఉమ్, తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటల అయిపోయింది. అన్నిటిని మీకు అందులో ఏముంది? దానియేలులో ఏం మాట్లాడినారు? What is there in Daniel and what is here? ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు కదా ఇక్కడ ఏమనుంది? భక్తిహీనైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి అది. గురించి. అక్కడ విరోధంగా మాట్లాడుచు ఇక్కడ కఠినమైనవి అని అన్నారు. In Daniel 7:25, the king shall speak pompous words against the Most High, shall persecute the saints. Whereas in Jude 15, he says, and of harsh things which ungodly sinners have spoken against him. అక్కడ దైవ భక్తులు అని అన్నారు, There it says godly. ఇక్కడ భక్తిహీనులు అని అన్నారు. Here it says ungodly. అంటే భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు దేవుడు ఒప్పించుటకు అని దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు అని రెండు ఇక్కడ వాక్యం చెప్తుంది. And of all the harsh things which the ungodly sinners have spoken against him, it says. మహోన్నతునికి విరోధంగా మాట్లాడమంటే నువ్వు ఇక్కడ విన్న వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావంటే నువ్వు క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తున్నావన్న మాట అది అవునా కాదా? After hearing the sermon, if you're living contrary to the sermon, don't you know that you're living against Christ and his teachings? ఇక్కడ దేవుడు గురించి చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకన్నీ జ్ఞాపకం చేస్తారు. When the Lord is speaking through the scriptures, the Holy Spirit God will make you క్రీస్తు remind యొక్క everything. మరణాన్ని కూడా నీకు జ్ఞాపకం He చేస్తారు. reminds you of the death of Christ also. క్రీస్తు యొక్క శక్తిని నీకు జ్ఞాపకం He చేస్తారు reminds you of the power of Christ. కదా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మీకు అపోస్తలు పౌలు ఏమన్నారు? మీరు క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తప్పిపోతారేమో, ఆదాము అవ్వలాగా తప్పిపోతారేమో అని నేను బాధపడుతున్నానని చెప్పలా. From Genesis to Revelations, even Paul also tells in one of the book that I am afraid that you will escape or you'll go away from the simplicity of following the Christ. అంటే దీనికి అంత అర్థం ఏంటి? What does it mean? నువ్వు దేవుడు వాక్యాన్ని బయటికెళ్ళి నువ్వు చావనే చావవు అన్నట్టుగా దేవుడు వాక్యాన్ని నీకు అనుగుణంగా ఇక్కడ దేవుడు కోపం ఇట్లా ఉంటుందంటే దేవుడు కోపం ఇస్తారేంటి? దేవుడు ప్రేమమయుడు
తిన్నావంటే నువ్వు క్రీస్తు విరోధంగా మాట్లాడుతున్నావు అని అర్థము. When God says, the day you eat of this fruit, you'll die, and you'll say, no, no, surely I'll not die. And God says, listen, this is what happens, and you're doing something opposite. You are saying things which is against Christ. డానియల్ 7:25 లో ఉన్న దేవుని భక్తులుగా ఉన్నావా, జూడ్ 1:15 లో ఉన్న భక్తిహీనులుగా ఉన్నావా, రెండు గుర్తు పెట్టుకో. Are you like Daniel 7:25, a godly person, or Jude 15, which talks about an ungodly person? What kind of person you are? కదా, దేవుడు నిజంగానే ప్రేమమయుడు, నువ్వు చెప్పింది కరెక్టే God is indeed always loving and compassionate. కదా, కానీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తానని వాక్యం చెప్తుంది. But Psalms 91 verse 14, 15, 16 very clearly says, because he loves me, therefore I will exalt him and set him free on high, set him on కాబట్టి high. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు కాదు, ఆయన కూడా నిన్నెంత ప్రేమిస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. It's not you just saying I love Jesus. You should also know how much Jesus is loving you. నువ్వు If you love నిజంగానే his word. ప్రేమిస్తున్నావు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడవు, అబద్ధము మాట్లాడవు, అబద్ధ సాక్ష్యం పలకవు, నువ్వు పగ తీర్చుకోవు, ప్రతీకారం తీర్చుకోవు, నువ్వు దురుద్దేశం కలిగి ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే క్రీస్తు యొక్క లక్షణాలు అవి కానే కాదు. If you love God, you'll only want to follow his commandments, but not do all things which is against Christ. Not have false witnesses, not talk lies, not have gossiping, not create all things which is against God. అటువంటి స్వభావం అన్నది దేవుడికి ఇష్టం ఉండదు. God doesn't like the kind of wrong character. సరే, ఎహెజ్కేల్ 28:2 చూద్దాం. హెజ్కేల్ 28:2, హెజ్కేల్ 28వ అధ్యాయము 2వ వచనము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యలో నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడువు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. అంటే నువ్వు గర్విష్ఠుడివై నేనొక దేవతను అని ఉంది ఇక్కడ. గర్విష్ఠుడివై నేనొక దేవతను, గర్విష్ఠుడవై Because your నేనొక heart- దేవతను, దేవతనైనట్టు సముద్రపు మధ్యలో నేను ఆశీనుడై ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. Because your heart is lifted up and you say, I am God. I sit in the seat of God in the midst of the seas. అంటే నీ లోపల నువ్వు ఏం అనుకుంటున్నావో దానిని నిరూపించడానికి నువ్వు డిసిషన్ తీసుకున్నావు అని అంటే నువ్వు గర్వంతో నిన్ను ఒక దేవుడిగా దేవతగా నువ్వు ప్రజెంట్ చేసుకుంటానికి చూస్తున్నావు అక్కడ. So whatever negative things you have decided, and if you want to accomplish that in your life, that means you have made yourself a God. అంటే నీలో ఈగో ఉందనుకో, నిన్ను నువ్వే దేవునిగా కనపరుచుకుంటున్నావు, అదే ప్రజెంట్ చేస్తావు If there is కాబట్టి. ego inside you, you will present that ego because that is there inside you. నువ్వు ఎంత వాక్యం పలుకుతావు, ఎంత వాక్యం చెప్తావు అన్నది ముఖ్యం కాదు, ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో అదే నువ్వు. It's not how much of scriptures or how much of word you know. It's how you're presenting yourself to the people surrounding you. That's your actual character. అంటే నువ్వు క్రీస్తుని చూపించట్లే, నిన్ను దేవుడిగా కనపరుచుకుంటున్నావు That అక్కడ. means you're not presenting Christ, you're presenting yourself more. నీలో ఉన్న ఈగోని, నీలో ఉన్న ఆలోచనలు బట్టి, నువ్వు నమ్మే చెప్పుడు మాటల్ని బట్టి నిన్ను దేవునిగా కనపరుచుకుంటున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లా. They're not realizing it is your ideologies, your thoughts, your own opinions that you want to accomplish. Therefore, your God is నువ్వు you. క్రీస్తుని నమ్ముతున్నావు, నిజంగానే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, యేసుక్రీస్తు ప్రభు నిజము అన్నది నువ్వు చెప్పగలుగుతున్నావు అనంటే నీలో ఈగో ఉండదు, గర్వం ఉండదు. When you say God is real and the power of God is real, He is living in the midst of you, means you will not have any scope for ego or pride or anger. కదా, నీ స్వార్థానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వవు. You're not realizing that you're self-centric and నీ self-selfish. ఆశలకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావని నువ్వు రియలైజ్ అవ్వవు. You're not realizing that you're giving importance to your own కానీ desires. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు దేవుని ఆలయంలోనే నువ్వు కూర్చుని ఉన్నావు, నీకు అందుకని అంత ధైర్యం వస్తుంది. When you say that yes, God is speaking to you, that means, which is not true, that means you have made yourself God in the temple of God. అంటే నువ్వే ఆలయంలో కూర్చుంటున్నావు, You are sitting in the temple of God, taking నిన్నే the place of God. దేవతగా చేసుకుంటున్నావు, You have made yourself a God by yourself. నీ జీవితాన్నే నువ్వు You're నడిపించుకుంటున్నావు, living your own way of life. నువ్వు అనుకున్నదే నువ్వు And you're జరిపించుకుంటున్నావు. accomplishing whatever you're thinking. అంటే మరి నువ్వే కదా దేవత. Therefore, you are the God. ఎక్కడ క్రీస్తు నడిపిస్తున్నారు నిన్ను? Where is Christ leading you? క్రీస్తు నడిపించేటట్టయితే క్షమించే గుణం నీలో ఉంటుంది. If you have been led by Christ, you will have the attitude of forgiving క్రీస్తు others. నడిపించేటట్టయితే అబద్ధ సాక్ష్యాల్ని పుట్టించుకోవు, అబద్ధాన్ని
పలకము If నువ్వు. you are led by Christ, you will not gather false witnesses, or neither will you speak falsehood. క్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు త్వరపడి తీర్పు తీర్చవు. వినిన దానిని బట్టి విమర్శ చేయవు, కంటి చూపుతో తీర్పు తీర్చవు. If your life is led by Christ, you will not judge by what you see or what you hear, and you will not be judging what superficially also. అంటే ఇక్కడ చూస్తే గర్విష్ఠుడవై నేను ఒక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యలో నేను ఆశీనుడై ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టే నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని పట్టుకుంటున్నావు. నువ్వు ఏది అనుకోవాలని అనుకుంటున్నావో, ఏది చెయ్యాలనుకుంటున్నావో, ఏది పలకాలనుకుంటున్నావో, ఏది జరిగించాలనుకుంటున్నావో, ఇలాగే ఉండాలని నువ్వు డిసిషన్ తీసుకుంటున్నావో, నువ్వే దేవుడివి. When you have decided in falsehood, when you have decided to implicate somebody, when you decided to do something which is wrong, to do hurt to others, that means you have become God by yourself. ఇదే నీ అనాలిసిస్ ఈ రోజు And this is your analysis. కదా. క్రీస్తు యొక్క మనసు ఉంటే ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. You know how a person, if he has the mind of Christ, would lead himself to. అంటే నువ్వు దేవుని నీకు దేవుడిగా చేసుకోవట్లేదు, నిన్నే దేవునికి ఎక్కువగా హెచ్చించుకుంటున్నావు అన్నది మనుషులు రియలైజ్ అవ్వట్లా. You're not following the true God, but you have made yourself as a God and exalting yourself more than God and opposing the true God. ఎందుకంటే నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే క్రీస్తు నన్ను వెంబడించు అన్నది నీకు అర్థమై ఉండేది. If you truly say that you are being loving God, means you will only follow Christ, because కానీ he said నిన్ను follow నువ్వే Christ. ఫాలో అవుకుంటున్నావు అని అంటే క్రీస్తు నిన్ను నడిపించట్లేదు, నిన్ను నువ్వు నడిపించుకున్నావు కాబట్టి నువ్వే దేవుడివి. When you are following your own self, therefore you are a follower of yourself, not a follower of God. ఎందుకంటే దేవుడి కన్నా ఎక్కువ నీకే తెలుసు అన్నట్టుగా నీ ప్రవర్తన ఉంటుంది. Because you are claiming that you know more than God, and you're saying you're God. నువ్వు మానవుడివై ఉంటూ దేవుడిగా చూపించుకుంటున్నావు అని అర్థం అక్కడ. And yet you are a man and not a God, but you're claiming yourself to be God. కదా. ఇక్కడ దేనిని ఎక్కువ హెచ్చిస్తున్నావు, దేవుణ్ణా నిన్న? What are you exalting, God or yourself? నువ్వు మానవుడివై ఉంటూ దేవునికి చూపించుకుంటున్నావు, దేవుడిగా చూపించుకుంటున్నావు. You are a man, yet you claim yourself to be a God, and you're exalting yourself more than God. కదా. చదవండి మరలా. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడివై మనిషిగా ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు కదా. దేవునికి కలిగి ఉన్నంత అభిప్రాయం మాత్రమే కలిగి ఉన్నావు, కానీ నువ్వు దేవుడివి కాదు కదా. Though you set your heart as the heart of God, you're still not God, you're a man. ఎందుకంటే నువ్వు పడిపోయావని దేవుడికి తెలుసు, నీకు తెలుసు. Because God very well knows, and you also know that నువ్వు you are అబద్ధం fallen. చెప్తున్నావని నీకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు అన్న విషయం నీకు తెలుసు. God knows, and you also know that God knows that you're telling lies and you want to implicate people. ఎందుకంటే నువ్వు అసూయతతో ద్వేషంతో నువ్వు చేస్తున్నావని దేవుడికి తెలుసని నీకు తెలుసు, అది నీకు కూడా బాగా తెలుసు నువ్వు చేస్తుంది తప్పని. You very well know that you're doing something which is wrong because of jealousy. You know it, God also knows, and you know God అంటే నువ్వు knows. ఏ లిస్ట్ లోకి వెళ్ళి కూర్చున్నావు? So where are you enlisted? దానియేలు కన్నా జ్ఞానం కలిగిన వాడు లిస్ట్ లోకి వెళ్ళిపోయి కూర్చున్నావు. You are thinking you're wiser than Daniel. చూడండి Revelation 13:6-7. Revelation 13:6-7. ప్రకటన గ్రంథము 13:6-7 కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడింది. కానీ నీ దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు దానికి ఇచ్చావు కాబట్టి అది నిన్ను పరిపాలిస్తుంది. God has given you the authority, but since you have handed over the authority to the devil is having dominion over your life. నీకు దేవుడు అధికారం ఇచ్చారు. God gave you the authority. ఏ అధికారం ఇచ్చారు? What kind of authority was given? సర్వాంగ కవచము అన్నది అధికారం ఇచ్చారు. He gave you the entire armor of God. సత్యము కలిగి ఉండాలని అధికారం ఇచ్చారు. He gave you the belt of truth. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలని అధికారం ఇచ్చారు. That you should be prepared at all times. వాక్యము అనే ఖడ్గం ఉండాలని అధికారం ఇచ్చారు. He gave you the sword of the spirit, which is the word of God. అంటే ప్రతిదీ అధికారం నీకు ఇచ్చేసారు. అవే దావీదు చేతిలో ఉన్న రాళ్ళు.
And those are the small stones in the hands of David, which is the authority of God. అందుకే దావీదుకి ఆర్మర్ అంతా వేసినప్పుడు ఇది నాకు సరిపోదయ్యా అని చెప్పాడు. That's the reason David was not comfortable when he was putting on the armor of Saul. అంటే దావీదులో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి, దేవుడి యొక్క స్వభావము, దేవుని యొక్క హృదయం ఉంది కాబట్టి నా హృదయానుసారుడు అని చెప్పినారు. David had a wonderful character and he was following God. That's the reason God himself told a man after God's own heart. దేవుడు ఒక మాట ఇతను నా హృదయానుసారుడు అని చెప్పిన తర్వాత అతని మీద వ్యతిరేకంగా పలికే అధికారము ఎవరికి అనుగ్రహించబడాల. When God himself has told that David is a man after God's own heart, no man has got the right to speak bad about David. ఎందుకంటే దావీదుకి దేవుడి యొక్క కోపం ఏంటి, దేవుని యొక్క బాధ ఏంటి, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటది అని బాగా తెలుసు కాబట్టే సొలొమోనుకి కూర్చోపెట్టి బుద్ధి నేర్పించినాడు. David knew everything about God, his anger. He know the God's anger, the love of God, and the attitude of God, the character of God. That's the reason he was able to teach his son Solomon about ఏది God. ఏమైనా దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదు. అది అబ్షలోమైనా ఉండని, ఎవరైనా ఉండని. Remember, without God's will, nothing can take place. Let it be even Absalom also. కాబట్టి దేవుడు ప్రశ్న వేయినప్పుడు మనము కూడా ప్రశ్న వేసే అధికారం ఎవరికి అనుగ్రహించబడలేదు. When God has not questioned David, no man has got the right to question about David's కదా integrity and his దావీదు opinion. కుమారుడా అని పిలిచారు. But that's the reason in the New Testament he's been called as the son of David. దావీదు కుమారుడా అని పిలుస్తూ ఆ దావీదు గర్భము నుండి వస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేశారంటే దావీదు ఏ స్థాయిలో ఉన్నాడో You గుర్తుపెట్టుకోవాలి. should, amen. You should recognize and remember what great position David was in the sight of God. That's the reason he's called as the son of David. And through the David genealogy that Jesus Christ నేను was born. దావీదుకు మాట ఇచ్చాను కాబట్టి అతని గోత్రాన్ని నేను కాపాడుతానని చెప్పి మాట ఇచ్చి తీసుకుంటూ వచ్చారు. God had given a word to David that he will ensure that he will put his throne forever for David. దావీదు అంత గొప్పవాడు కాబట్టే దావీదు వంశావళి నుండి యేసుక్రీస్తు ప్రభు వంశావళి Amen. బయటకు రావడం జరిగింది. David was such a great personality. That's the reason Jesus came through the genealogy of David. యేసుక్రీస్తు ప్రభువు అని నువ్వు పలుకుతున్నావు అనంటే దావీదు యొక్క సేవ కనబడుతుంది, దావీదు యొక్క పరిచర్య కనబడుతుంది, దావీదు యొక్క యాజకత్వం కనబడుతుంది, దావీదు యొక్క ప్రవక్త యొక్క మనస్తత్వం కనబడుతుంది అక్కడ. When you say son of God or the name of Lord Jesus Christ, you should know how David served his generation as a priest, as a prophet, and as a king, and how David taught us also about the way we have to please అంటే God. వాక్యము దావీదుకి ఇష్టంగానే మాట్లాడుతుంది. Yes, the word of God will speak things favorable to మరి David. విరోధంగా మాట్లాడడానికి ఇంకొకరు కావాలి కదా మరి. But for sure there has to be another person who has to అందుకే speak against రెవల్యూషన్ him. 13th chapter 6 and 7 verses లో మనకు దొరికినారు. That's the reason we're able to get Revelation chapter 13 verses 6 and 7. అధికారము దానికి అనుగ్రహించబడింది. Yes, the authority has been given to it. దాని అధికారము కిందకి మనుషులు వెళ్తేనే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ వెళ్తారు If people go under the authority of Satan, only then they will speak whatever comes to their mouth. కదా. ఎందుకంటే చూద్దాం ఐజయా 14 verse 14 and 15. Isaiah 14 was 14. ఐజియా 14 వర్సెస్ 14 and 15. ఏషియా 14వ అధ్యాయము 14-15 వచనములు. మేఘ మండలం మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. కదా నువ్వు మనసులో అనుకుని ఉంటావు, వీళ్ళు ఇలాగ అయిపోతారు, వాళ్ళు అలాగ అయిపోతారు, వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేసేస్తారు, మొత్తం అన్ని అనుకోవచ్చు. You might be కానీ thinking- సర్వోన్నతుడైన దేవుడు అగ్ని రథములు గుర్రములు కావలా పెట్టుకుంటూ నీ ఆలోచన చుట్టూ ఉంటారన్నది నీకు తెలియదు. You will be thinking that everything is over, it's finished, but you do not know that God is putting the hedge of fire surrounding the people whom He intends want to live and do things according to God. ఫస్ట్ నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. You should know who you are first. 15th verse. 15వ వచనం. నీవు పాతాళమునకు నరకముతో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచి ఇట్లు తలపోయెదురు. ఇలా అనుకుంటారు నిన్ను చూసి. Yet you shall be brought down to Sheol, to నువ్వు the lowest. దాక్కుంటావు, నువ్వు దాక్కున్నా నువ్వు కనబడతావు. You will be hiding yourself. Though you'll be hiding, you'll be clearly exposed. People can నువ్వు see you. దాక్కున్నా నువ్వు కనబడతావు. Even if you hide, you will be exposed. People can see you. అదే నీ క్యారెక్టర్, That's your character. అదే నీ ఆలోచన. నువ్వు కనిపించక్కర్లా You don't have to be visible. You కదా. might think you're hiding. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నువ్వు జరిగించే నీ పనులు, నీ కార్యాలు అవి చెక్కవో, బంగారమువో, వెండివో,
లేకపోతే మట్టి మట్టి పాత్రవో ఏ పాత్రవో కనిపించదా? అది దేవుడు పరీక్షించి పరిశీలిస్తారని వాక్యం చెప్తుంది కదా. కనబడతావు నువ్వు Will తప్పకుండా. not God test you by fire? Therefore, clearly, whether you are gold, silver on one side, or wood, hay, and grass on the other side will be clearly evident. కాబట్టి నువ్వు కనిపించకపోయినా నువ్వు కనిపిస్తావు. Even you might think you might be hiding, but you'll be clearly నువ్వు కనిపిస్తావు. open. ఎందుకంటే నిదానించి చూస్తారు కదా. Because God will examine and see. కదా, నిదానించి చూస్తారు. God looks down from heaven to see. ఇంకొకరు మాట్లాడతారు చూడు, ఆ మాటల్లో నువ్వు ఉంటావు. And if somebody else speaks, they will easily reckon, oh, this is ఇంకొకరు the scripture. ఆలోచిస్తారు చూడు, ఆ ఆలోచనలో నువ్వు ఉంటావు. If somebody else thinks, you will be there, the actual person who's giving కదా, the thoughts. నువ్వు ఇచ్చే కంటెంట్ లో కూడా నువ్వు కనబడతావు. Even in the content writing that you give, easily people recognize that it's you. కాబట్టి నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచినట్లు తలపోయుదురు. And people will easily know who you are. You'll be brought down. ఎందుకంటే మరి ఎవరై ఉంటారు? అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎవరై ఉంటారు? Who do you think this kind of character who has? కదా, ఎహెజ్కేల్ 28:9. ఎజెకియల్ 28:9. ఎహెజ్కేలు 28:9. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడివి కాదు కదా. అంటే నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా అనంటే నువ్వు దేవుడిలా కనపరుచుకుంటూ నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకుంటున్నావు. You're presenting yourself as if you're God, though you're a man. నువ్వు అబద్ధం చెప్పుకుంటూ ఇది నిజమని చూపించడానికి చూస్తున్నావు నువ్వు. You're telling this is the truth, but you're actually presenting lies. అంటే ఒక అబద్ధాన్ని నువ్వు నమ్మిస్తున్నావు అంటే నిన్ను నువ్వు దేవునిగా కనపరుచుకుంటున్నావు కదా అక్కడ. You're making the lies as a truth and making others believe. Don't you think that you're making yourself as God? ఎందుకంటే అది అబద్ధం అని చాలా మంది గుర్తుపట్టగలుగుతున్నారు. Because people are able to recognize that what you're saying is false. అంటే నువ్వు క్రీస్తును చూపించకుండా నువ్వు అబద్ధాన్ని చూపిస్తున్నావు అన్నది అందరూ గుర్తుపట్టగలుగుతున్నారు. People can easily recognize that you're not presenting Christ, but you're presenting your lies. నిన్ను నువ్వు దేవునిగా కనపరుచుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు దుష్టుడివై ఉండి దేవుని కన్నా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్నది అందరికీ తెలుస్తుంది. You have become wicked because you're exalted yourself so much that you're claiming that you're God, though you're a man. కదా, నీలో ఉన్నది అబద్ధమా నిజమా అన్నది, నువ్వు నమ్మిన మాట అబద్ధమా నిజమా అన్నది ప్రతి వారికి కనబడుతుంది. People can easily know whether your words, your thoughts, your ideologies, whether what you're saying and convincing others whether it's truth or not. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు పక్షమున ఉన్నావా లేదా అన్నది నీ నోటి మాటను బట్టి నేను By the గుర్తుపట్టగలుగుతాను. words of your mouth, you'll be clearly known whether you're on the side of Jesus Christ or on the other side. అదే కదా మరి జాన్ 8:44 చెప్తుంది. That's what John 8:44 says. చూద్దాం ఒక్కసారి. Let's read it once again. జాన్ చాప్టర్ 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. దురాశ 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 అంటే ఏంటి? What is the desire? ఒకరిని నాశనం చెయ్యాలి, ఒకరి జీవితాలు నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశము సాతానుకు తప్ప క్రీస్తు స్వభావానికి ఉండదండి. Only Satan has the desire to destroy the lives of the people. Definitely Jesus Christ will not have the desire to destroy. క్రీస్తుకి దుష్టులలో ఒక్కడైనను నశించడం నాకు ఇష్టం లేదన్న గుణము ఉంటుంది. But Christ says he doesn't have the desire to destroy even the wicked. సాతానికి మాత్రమే నశింప చెయ్యాలన్న మనస్తత్వం ఉండి అబద్ధాలు చెప్తూ అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ యెజబేలు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. But Satan has a desire to destroy, to kill, and to destroy and tell falsehood and also kill people with falsehood and కదా, bad, wrong చాలా lies. మంది అంటారు నన్ను అంటున్నారు అని. నీకెలా తెలుసు నిన్ను అంటున్నానని? Many people say they're talking about me only now. How do you know whether you're the person that's been spoken about? ఎలా తెలుసు How did you know that? అంటే నీ క్యారెక్టర్ నీకు తెలుస్తుంది అన్నమాట. Oh, that means your character was visible there. ఎందుకంటే దావీదు పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తివి నువ్వే అన్నప్పుడు దావీదులో పశ్చాత్తాపం ఉంది, కానీ నీలో నన్నే అంటున్నారు అని అంటే తప్పకుండా నీకు నువ్వే దేవుడు, క్రీస్తు నీకు దేవుడు The కాదు. difference between David and you is this: David was able to immediately say, "I'm sorry for what I've done." He was repenting. But you, on the other hand, are retaliating and say, "How can they speak about me? They're talking about me." అయినా కూడా నేను నీకు సాయం చేస్తాను. 1 Corinthians 1:5 ఒకసారి చూడండి. Even though I would like to help you, let's go to 1 Corinthians 1:5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా
సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములతోను ఐశ్వర్యవంతులైతిరి. నన్ను అంటున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. When you క్రీస్తు యొక్క సాక్ష్యము నాలో ఉందా? నువ్వు బాప్టిజం తీసుకున్నావో లేదో, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావో లేదో, నువ్వు స్వార్థ సేవ చేస్తున్నావో లేదో కాదు, క్రీస్తు యొక్క సాక్ష్యము నీలో ఉందా లేదా, క్రీస్తు యొక్క స్వభావము నీలో ఉందా లేదా, అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉందా లేదా, ఫస్ట్ ఈ సాక్ష్యం చెప్పాలి. When you say they are intently targeting me in their sermon, you need to ask this question, which is there in verse 6 in English, whether the testimony of Christ was confirmed in you or not. This is the only way where you have to examine, not that you just took baptism or you're speaking in tongues. ఆయన యందు మీరు ప్రతి ఈ విషయంలోనూ ఉంది ఇక్కడ వాక్యం. That you are enriched in everything by him and all our friends చర్చిలోనే and all అని those. లేదు, Not just in church. చర్చిలోనే అని లేదు, It doesn't say in church. ప్రతి విషయం నీ ఆలోచన విషయంలో గాని, And everything means it's about your thoughts. నువ్వు లోపల ఏం మాట్లాడుకుంటున్నావో ఆ మాట్లాడే విషయంలో గాని, It's the secret things that you're speaking within yourself. నువ్వు దేని మీద నువ్వు దృష్టి పెడుతున్నావో ఆ దృష్టి విషయం అందైనా గాని, And what you're focused on, what you're meditating నువ్వు upon. ఏ మాట వింటున్నావో ఆ మాట విషయంలో గాని, And whatever you're meditating or whatever you're gossiping. ప్రతి విషయములోను అన్ని విషయములలోనూ క్రీస్తు యొక్క సాక్ష్యము నీలో ఉందా లేదా అని అడుగుతున్నా. In every aspect of your life, do you have the testimony of Christ? Is it confirmed in you or not? కదా, అంటే That's good point. సమస్త సమస్త ఉపదేశం అంటే దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని గద్దింపు ఉంటుంది, దేవుని వార్నింగ్ ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది, దేవుని ఉగ్రత పాత్ర ఉంటుంది, అన్నీ నీకు ఉండాలి. ప్రేమమయుడు, కృపామయుడు, స్వస్థతనిచ్చేవాడు, స్వస్థతనిచ్చి విడుదల చేసేవాడు, ఈ రోజు నీకు వాగ్దానం ఇస్తాను, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, అట్లాంటివన్నీ కూడా నీ బోధ, దేవుడు బోధ కాదు. And all utterances of knowledge of Christ means if you say that Jesus Christ is only limited to loving you and mercy and compassion, that means you're failed. మరి It should be సమస్త there in the wrath ఉపదేశము- of God. It should be in the rebuke of God, in all the things, the chastening of God. Everything aspect is important. మరి సమస్త ఉపదేశం అంటే ఏంటి? What is the meaning of all utterances of అవును knowledge? కదా. మరి What's the meaning of all utterances of ఇప్పుడు knowledge? జాన్ 8:44 లో నువ్వు దుష్టుడివై ఉంటూ దేవుని కన్నా నువ్వు హెచ్చించుకున్నావు అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావో ఆ కాలంలో యూదులు కూడా జరిగించారు. In John 8:44 it says that the desires of your father, that is the devil, you wanted to do. So the Jews had a desire and they accomplished whatever their desire కదా. had. అలాగే దానియేలు విషయంలో కూడా అతన్ని సింహ బోన్లు వేయాలనుకున్నారు, వేసేశారు. Even in the case of the governors against Daniel, they wanted to implicate Daniel by throwing in the lion's den. They did it. కూడా వేసేశారు They put Shadrach, Meshach, Abednego in the furnace also. కదా. ఎంత వేసేసినా ఎంత కనిపించినా కూడా వాళ్ళని ముట్టుకోకుండా దేవుడు కాపాడినది మాత్రమే నువ్వు జీవ గ్రంథంలో వినగలిగావు. But through the sermons or through the word of God, you're able to clearly know that God was able to protect them and nothing was able to attack them, whether they were in the మరి ఈ lion's den or సాక్ష్యం in the నీలో furnace. లేదనుకో నువ్వు క్రీస్తు విరోధివే. ఎందుకంటే సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి అని అన్నారు ఇక్కడ. Because in all utterances and all knowledge, they have been enriched by everything. అంటే దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది, దేవుడికి ఏమి ఇష్టము ఏది ఇష్టం లేదు, ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు, దేవుడి చిత్తం చేయకుండా అనేటటువంటి బోధలో నేను లేను. You should know what is the thing that pleases God and what displeases God. I am not in the category of people where people will say, my God, my Lord, and God will simply say, I do not know who you are. చెప్పాను కదా, నువ్వు దేవుడి పక్షంగా ఉంటే ఈ సాక్ష్యం నీలో ఉందా లేదా, ఇదే అనాలిసిస్ నేను This is ఇచ్చేది. the analysis that I'm giving you, whether you're there on the side of God, and this is the analysis whether your 2 testimony of Christ is Corinthians confirmed in you or 13:5 not. కూడా తీసి చదవండి. 2 Corinthians 13:5 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా? అంతే. బాప్టిజం తీసుకోవడం వల్ల ఆత్మను పొందుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ఇంతమందిని రక్షించాను, నేను 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను అన్నది ఇక్కడ క్రీస్తు చెప్పలా. Christ did not tell that I took baptism and I speak in tongues and I have been able to save so many people. Christ did not exalt కదా. himself like that. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం చెప్పింది. Without faith, it is impossible to please God. That's what it says. కదా. వినుట వలన విశ్వాసం కలుగును. నిజమే, నువ్వు విన్నావు కదా, వినలేదా, విన్నావు కదా,
చూసావు కదా, సమస్తము గ్రహించావు కదా, కానీ ఏమి తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని దేవుడు అడుగుతారు నేను. Yes, it is written, by hearing the word of God, you will have faith. But after hearing, after knowing, why is it you did not conduct yourself according to the word of God? God will ask. కదా, పరీక్షించుకోవడానికి మంచి అవకాశం నీ జీవ గ్రంథంలోనే ఉంది. It's a very good opportunity for you to examine yourself and test నువ్వు yourself through the word of మోకాలేసి God. 2 గంటలు చేసే ప్రార్థనలో నీ సాక్ష్యం ఉండదు. Just because you go on your knees and pray, it doesn't carry your witness or testimony of ఉపవాసంలో నీ Christ. సాక్ష్యం ఉండదు Your testimony is not in your fastings. కదా. దేవుని యొక్క ఉపవాసము వేరే. There is a different thing that God expects from you. మరి చూడు, చెక్ చేసుకోవాలి కదా. Matthew 7:1 and 2. There's a different kind of fasting that God wants. Let's go to Matthew. Matthew 7:1 and 2. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. అంటే నీ తీర్పు నువ్వే తీర్చేసుకున్నావు. నీకేమనిపిస్తుంది, నేను ఎవరో గురించి తీర్పు తీరుస్తున్నాను అని అనుకుంటావు, కానీ నీకు తెలియకుండా నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అన్నది నీకు తెలియట్లేదు. For with what judgment you judge, you will be judged. That means you're not even realizing that you are passing judgment against yourself with the measures that you have used. అందుకే యోబుకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యోబు ఒకే ఒక మాట పలికినాడు. No matter what Job had gone through, his difficulties, his sorrows, నేను his తప్పు physical, చేస్తే ఆ తప్పు నా మీదకే కదా వస్తాది అని he అన్నాడు said, if I sin, will it not come upon me? కదా. మరి నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువునే నువ్వు అనుసరిస్తున్నావు అని అంటే ఈ పదము పలుక్కో. If you are also calling upon the name of the Lord, you also say this. కదా. యోబు 31వ అధ్యాయంలో ఉన్నది ప్రతిదీ కూడా పలికే అంత ధైర్యం ఉంటే నువ్వు పలికి చూడు. If you have the guts, speak all that Job spoke from Job chapter అది 31. పలికి ఒక్కసారి పలికి చూడు. Speak Job 31 and check yourself. అప్పుడు నీలో యేసుక్రీస్తు ఉన్నారా లేదా అన్నది నువ్వు Then you will గుర్తుపట్టగలుగుతావు. know if Christ has been living in you or not. ఎందుకంటే సర్వోన్నతుడకు దేవుని ముందే నువ్వు మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకోవట్లేదు. నా 4 walls లో ఉన్నాను కదా, ఎవరికి తెలియదని You అనుకుంటున్నావు. might be thinking that you're living in secret within the 4 walls. Nobody knows about your life. ఎందుకంటే నీ ఫోనే వచ్చి నీకు మీద సాక్ష్యం పలుకుతుంది. We've been repeatedly telling that your own phone will come and testify against సత్యాన్ని you. నువ్వు మర్చిపోతున్నావు అంటే నువ్వు క్రీస్తు విరోధివి కాబట్టి సత్యాన్ని మర్చిపోయి అసత్యం వెనకాల పరిగెత్తి అనేక మందిని అసత్య మార్గంలో నడిపిస్తున్నావు. You have forgotten the way of the truth and you're going in the way of falsehood and you're leading so many people into lies and falsehood. కదా. Isaiah 31:3 చూద్దాం. యెషయా 31వ అధ్యాయము 3వ వచనము. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారు అందరూ కూడి నాశనమగుదురు. నీకు సహాయం దొరకదు. You will not get any help. ఎందుకంటే క్రీస్తు సాక్ష్యము లేకుండా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించకుండా, నువ్వు నమ్మిందే నిజమని, నువ్వు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి నువ్వు క్రీస్తు కన్నా ఎక్కువగా నువ్వు దేవుడిగా చూపించుకుంటూ నువ్వు దేవుని వెంబడించకుండా నిన్ను వెంబడించుకుని వినేటట్టు చేస్తున్నావు. కాబట్టి మీరు మనుషులే, దేవుని యొక్క సంబంధులు కారు అని వాక్యం చెప్తుంది ఇక్కడ. You cannot get the help of God because you have considered yourself of God and you believed in your own opinions, your ideologies. You have made people believe in your lies and made them partakers. కదా. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నాను అని చెప్పి ఎవరిని వెంబడిస్తున్నావో నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. కానీ క్రీస్తు ఒక్కసారి చెయ్యి చాపారనుకో నీకు సహాయం దొరకదని ఇక్కడ వాక్యం చెప్తుంది. You should know for sure if the hand of God goes against, you will not get any help. కదా. కాబట్టి సహాయం పొందువాడు పడును, నీకు చేసేవాళ్ళు కూడా పడతారు. When the Lord stretches out his hand, both he who helps will fall and he who is helped will fall down. అలాగే Isaiah 30:1 కూడా చూడండి. They will all perish together. యెషయా 30వ అధ్యాయము మొదటి వచనం. ఐజియా 30:1. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, అపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చెయ్యుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. కదా. పరిశుద్ధాత్మ నడిపింపేనా. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు అంటే
పరిశుద్ధాత్మ అనుగ్రహముతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో, దైవ చిత్తంతోనే నువ్వు చేస్తున్నావా, నీ చిత్తంతో చేస్తున్నావా అన్నది నీకు తెలియాలి. If you're following Christ, you should know whether you're being led by the Holy Spirit and you're doing the things according to the will of God and the things that pleases God. You should know about it very well. అంటే నీలో గర్వం ఉంది, ఈగో ఉంది అంటే నీ పాపాలన్నిటికీ కారణం నీ ఈగోనే. If ego and pride is still prevailing in you, and thereby you will get a lot of problems, and Kada. the reason is your ego and pride. నీ జీవితంలో ఏమి జరగాలనుకుంటున్నావో అది జరగట్లేదు అని అంటే నీ పాపాలే దానికి కారణము. Your sins are the stumbling block for your blessings in your lives and hurdles in your life. ఎంత వాక్యం విన్నా నీ ఈగోనే నీకు దేవుడు. No matter how much you hear the word of God, your ego and pride has become your God. మరి కయ్యను దేవుని కన్నా తనకు తాను హెచ్చించుకోలేదా? Did not Cain exalt himself more than God? హెచ్చించుకున్నాడు కాబట్టే ఎవరైనా నన్ను కనుగొంటే వాళ్ళే నన్ను చంపాలని అనుకున్నాడు. That's the reason he was telling, if anybody finds me, they're going to kill me. అవునా కాదా? Yes or no? మరి దేవుడు చెప్పారా, కయ్యను చెప్పినాడా? Was it the words of Cain or was it God who spoke? కదా, ఆ పందుల గుంపులోకి పంపించని దెయ్యం చెప్పిందా, క్రీస్తు చెప్పారా? Did Christ say or the devil say, send us in the herd of pigs? Who said? It's the devil, the legion. ఉన్న పాపాల్లో ఇంకొక పాపం కూడా ఉంది. Among the sins, there is another sin. అవిశ్వాసం అన్నది కూడా పాపమే Having doubt or faithlessness is a sin. కదా. ఆ అవిశ్వాసము అన్నది ఎక్కడి నుండి పుడుతుంది? Where does unfaithfulness start from? ఈగో నుండి పుడుతుంది. It shows is from ego. అంటే నీ లోపల ఉన్న యుద్ధాలకి, నీ లోపల ఉన్న ఒక బాధకి, నీ లోపల ఉన్న ఒక సఫరింగ్ కి రూట్ వచ్చి నీ ఈగోనే. Your ego is the root for your calamities, for your struggles, for your difficulties, for your difficult సరే, situations. నీకు ఈగో ఉందా లేదా అన్నది చెక్ చేసుకుందామా? Shall we check whether you have ego or not? Yes. కదా, నువ్వు సిచ్యుయేషన్ సరిగా లేనప్పుడు, When the నీకు situation, వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వెంటనే రిసీవ్ చేసుకుని తగ్గించుకుంటున్నావా, విన్నాక కూడా నీకు నువ్వే ఓన్ గా వెళ్తున్నావా? when you're hearing the word of God, especially when you're facing a situation, or you're immediately adapting yourself to the word of God, applying the word of God in your life, or are you going with your own Situation thoughts అన్నది and own ideologies? నీ ముందు కనిపించేదైనా ఉండాలి, నీ లోపల కనిపించేదైనా ఉండాలి. Either situation should be what is there that you see or what is going inside you, ఎందుకంటే అది కూడా ఈగో నుండి పుట్టిందే. because both are the source is ego. నువ్వు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకొని నీలో ఉన్నది నువ్వు తీసేస్తున్నావు అనంటే నువ్వు క్రీస్తు యొక్క సాక్ష్యానికి సంబంధించిన వాడు, నువ్వు క్రీస్తు సంబంధివి అన్నది కన్ఫర్మ్. You belong to Christ. You belong to the testimony of Christ. You are a witness of Christ. When after hearing the word of God, if you're removing that dark spiritual నీలో realm that is ego within లేదు. you and you're removing the ego, then you're on the safe side. నీలో ఈగో లేదు, నీకు రక్త మాంసములు నీలో లేవు There is no ego can be found in you, and flesh and blood cannot influence you any further. కదా. కానీ ఎంత వాక్యము చెప్పినా దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావంటే నువ్వే దేవుడి కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటున్నావు, నీకు నువ్వే దేవుడివి, నీకు ఈగో ఉంది. But after hearing the word of God, if you're constantly rebelling and not listening to the word of God and its text, that means your ego is your God and you are your own enemy. దేవుని స్థానంలో నిన్ను నువ్వు దేవునిగా ప్రతిష్ఠించుకోవడమే అవిశ్వాసము. Unfaithfulness or faithlessness is you presenting yourself in the place of God, in the temple of God, and ఎందుకంటే నువ్వు exalting yourself more than ఊహించుకుంటావు. God, because that's what you wanted. నువ్వు ఊహించుకుంటావు. అక్కడ దేవుడు వాక్యాన్ని రిసీవ్ చేసుకుని దేవునికి భయపడి లోపడతాది. క్రీస్తు విరోధి రిసీవ్ చేసుకోడు, వాక్యాన్ని తిరస్కరిస్తారు. దీనినే అవిశ్వాసము అంటారు. The person who's having the mind of Christ or the spirit of Christ will receive the word of God and change himself according to the word of God. But the person who's following and being an enemy of Christ will receive the word of God and rebel against the word of God. This is exactly called as unfaithfulness or faithlessness. గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. There is something that you need నువ్వు to remember. అనుకున్నదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? Are you thinking that whatever you're thinking is right? నీకు ఒక అనుకున్నదే ఒక ఆలోచన వస్తే నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళు.
If you are thinking that some word of God means, keep the word of God and మనుషుల్ని speak. ముందు పెట్టుకోకు. Don't keep the people in front. ఎందుకంటే నువ్వు పోరాడేది శరీరాలతో కాదన్నది నువ్వు గుర్తుపెట్టుకో. You should know that you're not fighting against flesh and blood, not నీలో against రెలం humans. క్లియర్ అయ్యిందంటే నువ్వు మనుషుల్ని చూడవు. When the realm is cleared inside you, you will not see in the human perspective. You నీ will not see రెలం people. క్లియర్ అవ్వకపోతే నువ్వు మనుషుల్నే చూస్తావు. But if the realm inside you is not clear, you will see from ఇంకా a human దేవుడి perspective. స్థానంలో ఉంటావు. దేవుడి స్థానంలో ఉండి నీకు ఇష్టంగా నువ్వు ప్రవర్తించుకుంటూ Then వెళ్ళిపోతావు. you will be taking the place of God and you will do things which is pleasing you and నీకు convincing you. నీకు నువ్వే దాని డిసిషన్ తీసుకుంటావు. నీ వాక్యంతోనే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావు. You will take your own decisions, and with your own decisions you will exalt yourself and anoint జాన్ yourself. 17:17 ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 17 వర్స్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చెయ్యము, నీ వాక్యమే సత్యము. చూసారా? 19th verse. 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు మ్మ్. వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఇది క్రీస్తు వాక్యము నీలో ఉందంటే ఆయన వాక్యాన్ని ప్రతిష్ఠించుకుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు చూస్తావు If the word of God is there inside you, then you will examine yourself, you will sanctify yourself. కదా. అంటే నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యంతో క్రీస్తుని ప్రతిష్ఠించుకుని వాక్యంతో నువ్వు చూడటం అన్నదే జరగాలి. కానీ నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని నువ్వు ఏమనుకుంటావో, ఏం ఆలోచిస్తావో, ఏమి పలుకుతావో, ఏది వింటావో అది నిజమని నువ్వు నమ్ముకుంటున్నావంటే నిన్ను నువ్వు దేవుడిగా హెచ్చించుకుంటున్నావు, దేవుడితో సమానంగా అనుకుంటున్నావు. కాబట్టే నీ వాక్యాన్నే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని అవిశ్వాసంతో ప్రవర్తిస్తున్నావు అని అర్థం. You're supposed to sanctify yourself into the truth through the word of God. But if you sanctify yourself with the wrong kind of things, that means you are going in the wrong side. కదా. దుష్టుడు దేవుని కన్నా తను తాను హెచ్చించుకున్నాను అని అంటాడు. అంటే అక్కడ దేవుడి సంబంధి కాదు, దుష్టుడి సంబంధి. The wicked exalts himself more than God. That means you are going on the side of a wicked మరి person. అది మరి విగ్రహారాధనే కదా అది. Is it not idolatry? నిన్ను నువ్వు ఇష్టపడుతున్నావు, You're liking yourself. నువ్వు అనుకున్నది కన్ఫర్మ్ అంటున్నావు, You're confirming what you think is right. నీ మాటతో నువ్వు ప్రతిష్ఠిత చేసుకుంటున్నావు, దేవుడి వాక్యంతో ప్రతిష్ఠిత చేయట్లేదు. You're sanctifying yourself with your own opinions and your own words. 1 Corinthians 1:5, 1 Corinthians 1:5 2 and Corinthians 13:5 అందులోనే నీ సాక్ష్యం ఉందా లేదా నువ్వు పరీక్షించుకోవాలి. 1 Corinthians 1:5 and 2 Corinthians 13:5. I told you, you need to examine yourself whether you have the ఇది testimony of Christ or not. పరీక్షించుకున్నావంటే నీలో ఈగో ఉందా లేదా కన్ఫర్మ్ అయిపోతుంది. By this you will know whether you have ego, pride and arrogance inside you నీలో or not. ఈగో లేదనుకో, Let's say you do not have these జాన్ things. 17:17 verse 19 నీలో ఉంటుంది. దేవుడి వాక్యమే ప్రతిష్ఠిత చేయబడుతుంది కాబట్టి వాక్యం విన్న వెంటనే నువ్వు తగ్గించుకోగలుగుతావు. And John 17:19 will be there, that and for their sakes I will sanctify myself and they also may be sanctified by the truth. ఎందుకంటే నీకు క్షమించే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది, రక్షించే గుణం నీకుంటుంది. Because you will have an attitude to love, to forgive and overlook things లేదనుకో or say things. నిన్ను దేవుడిగా ఎంచుకుంటూ నీ మాటనే మిగతా వాళ్ళని నమ్మించి నీకు దూతలుగా చేసుకుంటావు. Otherwise you will exalt yourself and you make your people as angels for you. కానీ వాక్యం ఏం చెప్తుంది? Exodus 20 verse 3-6 చూడండి. ఎక్సోడస్ 20 వర్సెస్ 3-6. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 6 వచనములు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని ఉండు దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగులు పడకూడదు, వాటిని పూజింపకూడదు. అందరూ మరి విగ్రహాలు అనుకుంటారు, కానీ నేను విగ్రహం గురించి మాట్లాడలేదు కదా. People talk, it is about idols. I'm talking about idols. కదా. దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అని అంటే మరి నీ రూపాన్ని బట్టి నిన్ను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వే దేవుడివి. You shall not make for yourself a carved image, any likeness, anything that you like. If you make that as an idol, that is yours. మరి అవును కదా, నిన్ను నువ్వే దేవుడిగా You హెచ్చించుకుంటున్నావు. have made yourself as a god. ఈగో అన్నది నీ విగ్రహం, Ego is your idol దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, and you're worshipping that idol దాన్నే నీకు దేవుడిగా and చేసుకుంటున్నావు. you have made that as a god. కాబట్టి దాన్నే చేసుకొని ఆ ఈగో చెప్పిన మాటలు నమ్మి ఆ వాక్యాన్ని బట్టి నేను నువ్వు ప్రతిష్ఠిత చేసుకుంటున్నావు. And because of that ego, you're believing in that falsehood and you're making it as sanctifying yourself. వాటికి సాగిలు పడకూడదు, పూజించకూడదు అని అంటే దానికి అర్థం నువ్వు దానికే లోబడుతున్నావు. You're not supposed to bow down, you're not supposed to go down, means నువ్వు you're లోబట్టమే కాదు, serving them. మిగతా వాళ్ళు కూడా నీ మాటకి లోబడాలని కోరుకుంటున్నావు. You నువ్వు want others also to bow down to you and serve. 5వ వచనము. వర్స్ 5. ఎలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను,
నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మరి ఇది ఎక్కడ పాత నిబంధన అని చెప్పేస్తారు? క్రొత్త నిబంధనలో కూడా నీ దేవుని ప్రేమించాలని ఉంది కదా. Even in the Old Testament, it says showing mercy to generation and you need to love God and love His commandments. కదా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈ 5-6 వచనాలు తీసేస్తదా? Now, will the blood of Jesus Christ remove verse 5 and 6? కదా, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, ఆయన నోటి నుండి వివరించి చెప్పాను అన్నది ఎవరు తీసేయగలుగుతారు? When God has mentioned from His own mouth, who can remove those? ఒక్క క్రీస్తు విరోధి మాత్రమే అది పాత నిబంధన అని చెప్పగలుగుతారు. Only the enemy of Christ will say that's an Old కానీ Testament. Don't worry. క్రీస్తు పాత నిబంధనే కదా నేర్పించింది. But did not Christ teach us from the Old పేతురు పాత Testament? నిబంధనే కదా Did నేర్పించింది. not Peter and Paul teach from the Old అపోస్తలుడు పౌలు Testament? పాత నిబంధనే కదా నేర్పించింది. Did they not teach from the Old Testament? ఆఖరి ప్రకటన నిబంధనలో కూడా మీకు బిలాము బోధుల గురించి, యెజబెలు గురించే కదా నేర్పించారు. Even from Revelation, it talks about the doctrine of Balaam and doctrine of Jezebel. మరి ఎందుకు విడదీస్తున్నారు? విడదీయమని చెప్పి వాక్యం చెప్పిందా? Did the word of God says you need to separate for the Old ఏదైనా Testament? అంటే పాతది కొట్టివేయబడింది అని అంటారు. For whatever it is, they'll quote another scripture telling that the old things are passed away. పాతది Or it's stripped away. కొట్టివేయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము నీకు ఒక్కసారిగా అర్పించబడ్డారు కాబట్టి ఒక సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బలి అర్పణ మాత్రమే కొట్టివేయబడింది, కానీ పాత నిబంధన The కొట్టివేయబడలేదు. Old Testament is not nullified. Only the sacrificial part of the animals for the sake of sins that has been taken away. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో సున్నా అయినను పొల్లు అయినను తప్పిపోదు అని వాక్యం చెప్తుంది Not a dot, not a straw will be taken away from the word of God. కదా. మరి అదే కదా ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది. That's what is written in the book of prophets. మరి ఇప్పుడు ఒకసారి చూడండి, 6th వర్స్ కూడా చదవండి. 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు కనికరం చూపిస్తాను అంటే మరి పాత నిబంధన కదా, మరి 1000 తరములు ఎక్కడి నుంచి వచ్చింది? But showing mercy to thousands, generations, what does it mean? So what Kada. about the Old Testament? తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని వేరు చేయకండి. Never separate God the Father, the Son, అలా and the Holy వేరు Spirit. చేయడం వల్లే చాలా మంది జీవితాలు దేవుడికి దూరంగా ఉన్నాయి That's the reason many people's lives is far away. కదా. దేవుడికి దగ్గరలో ఉన్నాను అంటున్నారు. They say they are very close to God. ఆ వంశ ఆచారాల ప్రకారము ఆచారాలు చేయడం కోసము దేవుని యొక్క ఆజ్ఞలని నిరర్ధకం చేస్తున్నారని వాక్యం చెప్తుంది. In vain, they have not followed the word of God, but they gave importance to the traditions of Isaiah the 14 commandments verse of men. 12. యెషయా 14వ అధ్యాయము 2వ వచనము, How you తేజో are fallen. నక్షత్రమా వేకువ చొక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. How you are fallen from heaven, O Lucifer, son of the morning. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకే అలా నరకపడితివి. How you are cut down to the ground, you who weaken the nations. ఏ నక్షత్రాన్ని నమ్ముతున్నారు? What kind of star? are you- రంఫాయి నక్షత్రం అని చెప్పి అపోస్తలుడు పౌలు కూడా మాట్లాడాడు In the book of Acts, it talks about the star of Remphan also. కదా. మరి ఏ స్టార్ నమ్ముతున్నారు? Which star are you believing? ఏ తేజో నక్షత్రము, ఏ వేకువ చుక్క? What kind of star are you worshipping and what kind of things are you కదా. worshipping? లెము తేజరిలము వెలుగు వచ్చి ఉన్నది. The word of God says, "Arise, shine, for the light has come upon you." అనేక రకములైన సువాసనతోను, రమ్యములైన ఆ వాసనతోను, సువాసన పువ్వులతోను మిమ్మల్ని అలంకరించబడి ఉన్నదని వాక్యం చెప్తుంది. Arise, shine, the light has come upon you. You have been adorned with wonderful things. క్రీస్తుకి పరిమళ వాసనగా ఉండాలి. You need to be a wonderful, sweet smelling fragrance to Christ. ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంటే చెప్తున్నా It's the New Testament, it talks about you are the fragrance of Christ. కదా. మరి ఎక్కువ చొక్క ఎలా కింద పడ్డావు అని అంటున్నారు But it's telling how you fallen from heaven, O Lucifer, కదా. son of the నువ్వు morning. ఆకాశం నుండి కిందగా కనబడుతుంది, నేను చూసి తిని అని ఉంది, కనబడుతుంది ఇక్కడ. How you are cut down to the ground, it's clearly mentioned over నీ here. నోటితో దేవుడు అని చెప్తున్నావు, వెనకాల అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు పైనుండి కింద పడ్డావు నాకు కనిపిస్తుంది కదా. With your mouth you're saying God, but you're telling lies. It's clearly known that you're fallen from heaven. జనములను మోసపుచ్చిన నీవు నేలమట్టు వరకు ఎలా నరకబడితివి అంటే వాళ్ళకి తీర్పు తీర్చబడటం కన్ఫర్మ్ అయిపోయింది. For sure, judgment has already passed upon those people who are followers of Satan. 16వ వచనము. verse 16, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచి ఇట్లు తలపోయెదురు. ఇలా అనుకుంటారు, నీ ప్రవర్తనను చూసి, నీ ఆలోచనను చూసి నువ్వు కనిపించక్కల, నువ్వు దాక్కున్నా కనబడతావు, నువ్వు దాక్కున్న నీ గురించి అందరూ మాట్లాడతారు. ఏ విధంగా చూద్దాం. Even if you hide, people will talk about you because your character, your script has been portrayed through other people. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాలు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టి వారిని తమ నివాస స్థలముకు పోనీయని వాడు ఇతడేనా?
అని నిన్ను చూస్తూ ఉంటారు. And people look at you like that. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా అని అంటే అనేక మందిని తప్పు మార్గంలో నడిపించింది వీళ్ళేనా అని చూస్తూ ఉంటారంట Oh, this is the person who has led so many people into the wrong way. కదా. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని అంటున్నారు. But you are cast out of grave like an abominable branch. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వకుండా, అంటే చక్కగా మంచి జీవితం జీవించే వారిని జీవించనివ్వకుండా నీకన్నా రెండింతల నరకపాత్రులుగా చేసేది వీళ్ళేనా అని అడుగుతున్నారు. Who made the world as a wilderness and destroys the cities, who did not open the house of his prisoners. That means you made the twice the son of a hell into the people's lives. వీళ్ళే దుష్టుడు దేవుడి కన్నా తాను హెచ్చించుకుంటారు కదా, వాళ్ళ క్యారెక్టర్ ని ప్రపంచానికే ఈ విధంగా హెచ్చించుకొని చూపించుకుంటారు. These are the wicked people who will exalt themselves more than God. క్రీస్తు విరోధి లక్షణములు ఉంటేనే ఒక కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనే మనస్తత్వము వచ్చిందంటే తప్పక నువ్వు క్రీస్తు విరోధివే. క్రీస్తు విరోధికి మాత్రమే అబద్ధము చెప్పి అబద్ధ సాక్ష్యాలు తెచ్చుకునే మనస్తత్వము ఒక్క క్రీస్తు విరోధికే ఉంటది, క్రీస్తు మనసుకు ఉండదు. ఎందుకంటే దేవుని భయము వాళ్ళకు ఉంటది. The enemy of Christ will want to tell only lies, create false witnesses, to kill and destroy other people's lives who are innocent. But the people who are having the mind of Christ will not have the tendency to harm others or destroy others. చూడండి Acts 12:21 చూడండమ్మా. Acts 12:21 అపోస్తల కార్యము 12వ అధ్యాయము 21వ వచనము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అంతే, చెప్పుడు మాటలు నమ్మేసి చెప్పుడు మాటలు వినేసి దాని ప్రకారం మనుషులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. దైవ స్వరము దేవుడు చూపించాడు అని చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు. People will say it is God who showed them. They keep on shouting as if the voice of God. That's how they say. కదా, చెప్పుడు మాట విని అవునా ఇది నాకు తెలిసిపోయింది, నాకు అందరి పాపాలు తెలిసిపోయా అని అనుకుంటూ ఉంటారు. And immediately they say, yes, I know the sins of everybody. They think that they know everything. ఇది నాకు దేవుడే చూపించాడు నాకు And they will say, God only revealed this to me. అని చెప్పినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వర్స్ చూడండి. What happened? అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అంతే, Then immediately an ఏ angel of the Lord. మనిషి అయినా కూడా దేవుని చిత్తము లేకుండా, నేను ఇందాక మీకు చూపించాను, వాక్యం చూపించాను, ఎఫిషియన్స్ 5th చాప్టర్ నుండి ప్రతి పాయింట్ తీసుకొచ్చి చూపించాను మీకు. Without God's will, I showed you from Ephesians chapter 5. Kada? What does things going to happen? రాజవస్త్రములు ధరించేసుకుని మంచి స్థాయిలో ఉన్నాను కదా, నాకేం కొదువు లేదని నువ్వు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. You might put on a rich apparel and say, no, I don't lack anything. నువ్వు రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే నువ్వు పురుగులు పడి చనిపోయావు అనేది నీకు తెలియట్లేదు. But you don't realize that you're being eaten by the worms and you're అంటే already dead. పురుగులు పడి చనిపోవడం అంటే తెలుసా, నీకు పురుగులకు అప్పగించారు. You are being handed over to the worms. and you're దేవుడు actually dead. నిన్ను పురుగులకి అప్పగించేశారు. God has handed you over to the నీ worms. నోటిలో దైవ వాక్యము లేదు, దేవుని భయము లేదు. You don't have the word of God inside you and you don't have the fear నువ్వు of God. అబద్ధం చెప్తున్నావంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచట్లేదు. నువ్వు సెల్ఫ్ పిట్టిలోకి వెళ్ళి అబద్ధాన్ని వెంబడిస్తూ అబద్ధం చెప్పుకుంటూ అనేక మందిని అబద్ధం వైపు తిరుపుతూ ఉన్నావు నువ్వు. And since you believed in the lies and not towards the truth, and you have had self-pity and you are leading many people into unrighteousness and falsehood. ఆత్మీయంగా చనిపోయేది వేరే, ఆత్మీయంగా పురుగులు పెట్టి చనిపోయేది వేరే. Spiritually dead is one aspect, but being spiritually dead and eaten by worms is another aspect. ఒకరు ఆత్మీయంగా చనిపోయినా అతడు నిజమైన పశ్చాత్తాపంతో ఉంటే అతడు బతకగలుగుతాడు. If a spiritually dead person repents genuinely, he can possibly come back to life. కానీ పురుగులు పట్టి నువ్వు చచ్చావు అని అంటే ఇంకా ఎప్పటికీ మారు మనసు పొందుట అసాధ్యము అని అర్థము. But if you are spiritually dead and eaten by worms, it is impossible for you to come back to the point of repentance. Daniel 4:31 చూడండి. Daniel chapter 4 verse 31. దానియేలు 4వ అధ్యాయము 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. అయిపోయింది. ఏముంది అక్కడ? నీకు
King Nebuchadnezzar, to you it is spoken, the kingdom has departed from you. రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, ఆ. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. రాజు నోట ఈ మాట ఉండగా While the word was still in the king's mouth, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిన అంటే a voice fell from నువ్వు heaven. 4 గోడల మధ్యలోనే ఉంటావు. You will be within the 4 walls. నువ్వు టెక్స్ట్ చేసినా సరే, ఫోన్ చేసినా సరే, నువ్వు పలికిన మాటకి ఆకాశం నుండి శబ్దము నీకు వినిపించదు. ఎందుకంటే దేవుడి స్వరం నీకు తెలియదు, దెయ్యం స్వరం మాత్రం బాగా వింటావు. You might text, you might send something to internet, but you will not recognize the voice of God, but you will able to listen to the voice of the devil. కదా, రాజు నోట ఈ మాట ఉండక ఒక శబ్దము వచ్చి ఏదనగా, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ నుండి తొలగిపోయింది. అంటే నువ్వు దేవుడి రాజ్యంలో నుండి బయటకు పోయావు. While the word was still in the king's mouth, a voice fell from heaven, King Nebuchadnezzar, to you it is spoken, the kingdom has departed from you. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికివేయబడును. Any tree not planted by the Father will be uprooted. కదా 32 చూడండి. 32వ వచనం, verse 32. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు. తరిమెదురు అడవి జంతువుల మధ్య అంటే అడవి జంతువుల మధ్య అంటే భయంకరమైన మనుషుల మధ్యలో ఉంటావు, కానీ వాళ్ళు నీతోనే ప్రేమగా ఉంటారు. కానీ నిన్ను మాత్రము అడవి మృగాలు ఏ విధంగా తింటాయో ఆ విధంగా నిన్ను నాశనం చేస్తాయి. You shall be driven away from men. That means you'll be dwelling, shall be the beasts of the field. That means you'll be dwelling in the midst of the people. But those people are like ravenous wolves, beasts. They will always want to eat you. ఎందుకంటే ఎదుటి వారికి నువ్వు ఏం చేసావో అదే నీకు వస్తుంది. Because whatever you have done to others, the same thing will come upon you. అబద్ధ సాక్ష్యం చెప్తే అదే అబద్ధ సాక్ష్యంలో నువ్వు ఇరుక్కుంటావు. Since you have made false witnesses, the same false witnesses will imply you. వాక్యం ఏం చెప్తుంది? What does the word say? ఎదుటి వారు నీకేమి చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగ నువ్వు చెయ్యాలని ఉంది. The book of Deuteronomy very clearly says, what you intend to do to others, the same thing will come to you. కదా, అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ఎదుటి వారికి ఏం చేస్తున్నావో అలాగే నీకు చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. మరి Yeah, do unto others as you want others to do to you, the same thing will come upon you, because you have done wrong things, the wrong things will come మరి upon అంతే you. కదా, నువ్వు అదే కోరుకుంటున్నావు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీకు అనుగ్రహించబడుతుంది. Because whatever you desire, whatever you want, the same thing will come upon you. చదవండి. పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పాడు. 7 సంవత్సరాలు పరిగెడుతూనే ఉంటావు. ఎక్కడికి పరిగెడతారో తెలియదు, ఏమి జరుగుద్దో తెలియదు, ఏ పరిస్థితి ఎదుర్కొంటారో తెలియదు. ఇవన్నీ జరగబోయేది చెప్తున్నాను మీకు. And 7 times shall pass over you. You do not know where people will be running, what situations will come upon them. It will be very difficult period for them. Daniel 5:23. దానియేలు 5వ అధ్యాయము 23వ వచనం. Daniel chapter 5 verse 23. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో అంటే దానికి అర్థం ఏంటంటే నీ కుటుంబీకులను కూడా నువ్వు అందులో కలిపేసావు. నువ్వు This means that you have made even your children, your own family members also as నీ partakers. కుటుంబీకుల్ని, నిన్ను నమ్ముకున్న ప్రతి వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టావు నువ్వు? You, your people who believed you, your family, where have you brought them? Which place? ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహించక. అంటే దాని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందో కూడా గ్రహించకుండా నీ పాపములోనికి, నీ అపరాధములోనికి, నీ దోషములోనికి అనేక మందిని పాలుభాగస్తులను చేసేసావు. Without knowing the consequences or the implications of the sinful nature, you have involved your wives, your concubines, your children, your family, and you have praised those gods which is false. కదా, అంటే వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, అంటే నిన్ను నువ్వే స్తుతించుకున్నావు. నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా తెచ్చుకుంటూ నీ అబద్ధముతో, నీ మోసముతో, నీ పగతో, నీ ప్రతీకారంతో అందరినీ పాలభాగస్తులు చేసేసావు నువ్వు. You have praised the gods of silver, gold, bronze, iron, wood, and stone, means the idols that is inside you. You have made yourself as God, and you have actually sanctified, and you made everybody partakers into the sin. But you have forgotten. నీ ప్రాణమును,
నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నువ్వు గణపరచలేదు. But you have forgotten not to praise the Lord God who holds your breath in his hands and owns all your ways. You have not glorified God. గుర్తుపెట్టుకోండి, Remember this. మహోన్నతుని గణపరచకుండా, దేవుడు చేసిన కార్యాలను కూడా గుర్తించకుండా, దేవుడు ఎంత మంచి నీ జీవితంలో నీకు డబ్బు దేవుడిచ్చారంటే అది గొప్ప కార్యం కాదు. నీ జీవితం బాగు చేశారంటే అది కార్యం. అంటే You have to remember the great things that God has done in your life, the Almighty God. It's not that you having money, that's not the actual testimony. If great things are happening in your life, miracles taking place, నీకు that is your దేవుడు actual testimony. కారు ఇచ్చారంటే అది గొప్ప కాదు. అబద్ధము చెప్పకుండా, మోసం చేయకుండా నువ్వు మార్చుకునే మనస్తత్వం ఉంటుంది చూడు, అది దేవుడి కార్యం. You అంటే having a car is not the actual testimony at all. But if you change your mind and heart not to tell any lies, not to be any falsehood, that is the actual great thing. నువ్వు ఇల్లు కొనుక్కుని దేవుడు ఇల్లు ఇచ్చారనేది కాదు. You having a house and apartment and say God has given, that's not the అబద్ధ great miracle. సాక్ష్యము పలకకుండా, చెప్పుడు మాటలు వినకుండా, దేవుడికి ఇష్టంగా జీవించేటటువంటి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకుని క్రీస్తుని వెంబడిస్తున్నావు చూడు, కోసి రవయ నీ గిన్నె నిండి పొర్లుతుంది. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు దయచేస్తారు. It's not about house and apartment. You should not house yourself in all sorts of wrong things or false witnesses or lies. Then it's coming like the cup runneth over. It fills and runneth over your life. I mean, the blessings will run over your life. ఇది మార్చుకుంటే నీ గిన్నె నిండి పొర్లుతుంది. And if you change yourself according to the mind of Christ and the will of God, then your cup fills over and సారపతి runs over. వెధవరాలి యొక్క గొప్ప సాక్ష్యంతో నువ్వు జీవిస్తావు. నువ్వు You live a life like the widow of Zarephath, how she was blessed. శూనేమీయురాలు 7 సంవత్సరాలు కరువు వస్తాదని చెప్పిన తర్వాత ప్రవక్త మాట విని మూట సర్దుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కూడా ఆమె ఆస్తుల్ని 7 ఆమె ధనమును చేకూర్చి ఆమెకి అనుగ్రహించబడటం The జరిగింది. Shunammite woman, she just packed her belongings because the prophet told that there's going to be a famine for 7 years. When she returned, she got back the same old property and nothing was snatched away from her. She అంటే was blessed. దేవుడికి ఇష్టంగా ఉన్న వాళ్ళు 7 పొందుకోవడం చూశారు. Amen. దేవుడికి ఇష్టంగా కాకుండా మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతూ ప్రవర్తించేవాడు 7 ఆ కాలము, ఆ ఏదైతే ఫెమైన్ ఉందో, ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. The people who are blessed are true and genuine. I've seen 7 times or 7 years they've been blessed. On the same hand, those wicked people who are contrary to the word of God, how they're facing difficult period during the 7 times or 7 ఇప్పుడు periods. కూడా వాక్యం చెప్పుద్ది, Even now word will keep talking. క్రీస్తు వాక్యం చెప్పుద్ది, ఎలి ఎలీలమా శబక్తాని అని చెప్పి Christ's words will still speak. My God, why have you forsaken me? కదా. కానీ నువ్వు తూగుతున్నావో లేదో తండ్రి చూస్తారు. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల దేవుని రాజ్యంలోనికి నువ్వు అడుగు పెట్టలేవు. Your righteousness must exceed that of the scribes and the Pharisees. Otherwise, you cannot enter the kingdom of God. So Kada. God is going to judge you and evaluate you. అంటే నువ్వు ఎదురు పడుతున్నప్పుడు ఎలి ఎలి లమా శబక్తాని అని అంటున్నారో లేదో చూసుకో. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, వారు ఏమి చేయుచున్నారో అని క్రీస్తు నీ కొరకు చెప్పగలుగుతున్నారో లేదా అన్నది చూసుకో. You need to check that it is my God, why have you forsaken me, will come upon you, or Lord, forgive them for they do not know what they're doing. లేదనుకో మేనే టేకలు ఫర్సేన్. Otherwise, it's going to be numbered. The sins and the days are going to be ఇవి 2 numbered. పక్కన ఉంటాయి. Doing. వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరగట్లేదు అన్న ఆ స్థాయిలో ఉన్నావా, లేకపోతే మేనే టేకే ఉఫర్షన్ లో ఉన్నావా? Are you there where God looks at you and says, my Father, forgive them for they do not know what they're doing, or mene tekel uparsons? That means your sins are ఎందుకంటే numbered. నిన్ను నువ్వు దేవుడిగా హెచ్చించుకున్నావు. Because you have exalted yourself more than God. ఏదైనా తోటలోనే ఉన్నావు, But you're still there in the Garden of నిన్ను Eden. నువ్వే హెచ్చించుకున్నావు. అప్పుడు నుండి ఉన్నావన్నే కన్ఫర్మ్ చేశాను మీకు. And I'm telling you, your confirmation is there since then. క్రీస్తు విరోధ అప్పుడు నుండే ఉన్నాడు Enemy of Christ is there since then. కదా. మరి నువ్వు దేవునికి మహిమపరచకుండా నీ ఇంటి వాళ్ళు కూడా పాలభాగస్తులను చేసేసి, బయట వాళ్ళు కూడా పాలభాగస్తులను చేసేసి, దేవుని మహిమపరచకుండా నీ మాటకే నువ్వు మహిమ తెచ్చుకొని నువ్వు అనుకున్నదే జరగాలని, నువ్వు పలికిందే అక్కడ జరిగేటట్టు నువ్వు
చేసుకున్నావంటే నువ్వు దేవుని మహిమపరచలేదు, నువ్వు పురుగులు పట్టి చచ్చావని అర్థం. You have not glorified God. You have glorified only your thoughts, your ideas have influenced so many people. Therefore, you are not just spiritually dead, but the worms also have eaten your life, and you'll come to know of it very shortly. అంటే నువ్వు దేవుని ముందు తగ్గించుకోలేదు, దేవుని ముందు దేవునికి భయపడను లేదు. You have not humbled yourself before God, neither did you have the fear and reverence for the word of God. దేవునికి మహిమ ఘనత తెచ్చే పనులు నువ్వు చేయకపోతే దాని ఫలితము నీ ఎదురుకుండానే ఒక గోడ ఉంటది, ఆ గోడ నీకు కనిపించదు, ఒక చేయి రాసుకుంటూ వెళ్తాది. And since you did not glorify God and you're not able to see God, and you will see a wall, and on the walls a judgment will be passed upon 24th you. verse. 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సన్. మెనే టేకెల్ ఉపార్సిన్ అంటే దానికి మీకు న్యూ టెస్ట్మెంట్ హీబ్రూ 10:29 తీసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంలో అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మీకు ఎలా తోస్తుంది? మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ ఆలోచన లేదా అని అడుగుతున్నారు అక్కడ. The Lord is telling, don't you have this kind of mindset, this kind of thinking? అంటే మెనే టేకెల్ ఉపార్సిన్ అని అంటే ఇది 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 మీరు గుర్తు పెట్టుకోవాలి. అంటే ఆ గోడ ఎదుర్కొనే ఏమి రాస్తున్నారు? What is written on the wall? You should know about what is mene mene tekel uparsin. అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? What are you doing? దేవుని కుమారుని నువ్వు పాదములతో తొక్కుతున్నావు. నువ్వు సాతాన్ని తొక్కట్ల, దేవుణ్ణే తొక్కుతున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You're supposed to trample Satan under your feet, but you're actually trampling the Son of God under your foot. నువ్వు పరిశుద్ధపరచడానికి సాధనకంగా నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా నువ్వు ఎంచావు నువ్వు అక్కడ. And you counted the blood of the covenant by which he was sanctified a common thing, and insulted the spirit of grace. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి అనేక మందిని ప్రేరేపించు యేసుక్రీస్తుని నువ్వు సిలువ వేసావు అక్కడ. And insulted the spirit of grace, and you have crucified Jesus Christ again. మరి అటువంటి వారికి ఎంత ఎక్కువ దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. How much worse punishment you suppose will he be thought worthy? 30th verse. 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పువానిని ఎరుగుదుము కదా. చెప్పువానిని ఎరుగుదుము కదా. వాక్యమంతా తెలుసు కదా, నీకు ప్రతిదీ తెలుసు కదా. You know the word of God very well, for we know him who said this. 31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ప్రేమ కలిగిన దేవుడు, కృపామయుడు, ఆశీర్వదించేవాడు, ప్రార్థన మాత్రమే కోరుకున్నవాడు. But you are saying God is love, God is compassionate, and he requires only prayers and fastings from you. But here it says it's a fearful thing to fall in the hands of the living God. కదా, ఎందుకంటే మారు మనసు అంది హృదయంలో కాదు, నీ పైన. అంటే మారు మనసు అంటే నీకేంటి? దేవుడు పనులు చేయడం మారు మనసు పొందుకున్నావు అని అనుకుంటున్నారు. Repentance you think is just superficial by cleaning or doing the things pertaining to the word. క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వాక్యము రాయబడి ఉంది. But in Hebrews chapter 10 verse 31, it clearly says it is a fearful thing to fall into the hands of the living God. కదా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలకు విమర్శన దినములో లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. For every idle word that man speaks, he has to give an account on the day of judgment. Daniel 5 verse 24. దానియేలు 5వ అధ్యాయం 24వ వచనం. Daniel 5:24. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. ఏమని? వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. మెనే అని 2 సార్లు ఎందుకు చెప్పారు? Why 2 times it's mentioned mene mene? లెక్క చూస్తాను. This means కొలిచి చూస్తాను. God has numbered, నువ్వు and God పలికే will ప్రతి మాటకి measure. లెక్క చెప్పాలి. శాస్త్రుల నీతి కంటే, పరుషుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నువ్వు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేవు. Your sins are numbered, your sins are counted, and your righteousness must definitely exceed than that of the scribes and the Pharisees. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. లిక్రో చదవండి నెక్స్ట్ వర్స్. Verse 25. ఈ వాక్య భావము ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ప్రభుత్వము అంటే నీ లోపల నువ్వు ఏ ప్రభుత్వం చేస్తున్నావు?
Your దేవుడి kingdom. వాక్యము నీలో ఉంటే దేవుడు నిన్ను రూల్ చేస్తారు. నీ లోపల నువ్వుంటే నువ్వే దేవుడు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు రూల్ చేసుకుంటావు. If you కాబట్టి have- నీ మాట అందరూ నమ్మేటట్టు కోరుకుంటావు. If you and your ideologies have become idols and you have become God, therefore you have built a kingdom for yourself. Therefore, people believing in you are falling into that false kingdom. నీ దృష్టిలో అంత కరెక్ట్ గానే కనిపించొచ్చేమో, You will appear as if you're right in your own నువ్వు sight. అనుకున్నదంతా కరెక్ట్ గా ఉండొచ్చేమో It'll appear as if you're doing things which is కదా, right. కానీ దేవుని దృష్టిలో నువ్వు తక్కువగా కనపడ్డావంట. But you are looking insignificant in the sight of God. చదవండి. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఉమ్. ఫెరేన్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. అంటే నిన్ను దేవుని రాజ్యంలో నుండి తీసేశారు. You are found wanting, Confirm that is అయిపోయింది. Tekel, and God has deleted you or taken కానీ you away వాళ్ళకి from the తెలియదు kingdom. అది. But they don't know that they have been out of వాళ్ళకి the తెలియదు, kingdom. క్రీస్తునే వెంబడిస్తున్నామని అనుకుంటారు వాళ్ళు. But they think that they're still following Christ. కానీ వాళ్ళే దేవుడి కన్నా వాళ్ళే ఎక్కువ హెచ్చించుకున్నారు. వాళ్ళు అనుకున్నదే ఏ విధంగా యూదులు చేశారో ఆ విధంగా చేస్తున్నారన్నది, ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారన్నది, దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నారన్నది, మహోన్నతునికి ఘనతనివ్వకుండా మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతున్నారన్నది వాళ్ళు రియలైజ్ అవ్వట్లా. But they don't realize that coming against God, exalted themselves than God, they're not giving importance to the Almighty God. 1 Corinthians 8 verse 5 and 6. 1 Corinthians chapter 8 verses 5 and 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనములు. దేవతలను బడి వారును ప్రభువులను బడి వారును అనేకులున్నారు. అనేక మంది ఉంటారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇది నీలో ఈగో, గర్వం, అసూయత, మోసం చేయడము ఇవి నీలో లేదనుకో, నీకున్నది గురువు ఒక్కరే, If you don't have, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కరే, ఆత్మ ఒక్కరే. if you don't have ego, pride, arrogance, and all wrong things, then you have only one master, one Lord, who is Jesus Christ, one Father. Everything is one. కదా. ఎహెజ్కేల్ 28 verse 13 కెళ్ళండి ఒకసారి. ఎజెకియల్ 28 verse 13. ఎహెజ్కేల్ 28వ అధ్యాయము 13వ వచనము. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులేమాను రాయి, మరతకము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపము నీ యందు కనబడు వరకు. మీకు ప్రకటన గ్రంథంలో కూడా ఈ ప్రశస్తమైన రాళ్ళు గురించి ఉన్నాయి. ప్రశస్తమైన రాళ్ళు అవన్నీ నీ క్యారెక్టర్స్. దేవుడు నీకు ఇవ్వబోయే కిరీటంలో నీకు ఇవ్వబోయే రాళ్ళు అవన్నీ. God is going to give you these precious stones in the crown. ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రవర్తనకి గుర్తు. Each precious stone has a significant character of its own. కాలుచున్న రాళ్ళ మధ్య అంటే అంత పవిత్రమైన పరిశుద్ధమైన ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ మహిమలో కూడా నువ్వు నిలబడగలిగావు అని అంటే వాక్యం నుండి తప్పిపోలేదు నువ్వు. That means you have not gone deviated from the word of God. You have been guarding yourselves very well. కదా. అభిషేకము కూడా పొందుకున్నావు. You also received the anointing. అప్పుడు మరి వాళ్ళు అభిషేకం పొందుకున్నారు కదా, మరి ఎందుకు ఆ క్వశ్చన్స్ అవి ఎక్కర్లా.
Now you cannot say that they are anointed, so why did they go away? You cannot సాతాను say. గురించే చెప్తున్నారు. ఒకప్పుడు ఎంత మంచిగా, ఎంత అందంగా ఉంటాడు, ఎంత చక్కగా దేవుడి దగ్గర వర్షిప్ చేసేవాడు, అంత మంచి వాయిస్ అతనికి ఉండేది. Satan was there very well near God. He had a wonderful voice. He was anointed. Therefore, we should not say they also received the anointing. Why did they go away? Why did... నేను నిన్ను నియమించి తిని అని ఉంది ఇక్కడ. Here it says, I have established you. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నువ్వు ఉన్నావు అంటే ఎవరైనా ప్రతిష్ఠింపబడొచ్చు, దేవుడికి ఇష్టంగా జీవించొచ్చు. కానీ ఒక్కసారి పాపం ఎంటర్ అయిందంటే వాళ్ళ కింద పడతారని అర్థము. You are on the holy mountain of God. That means anybody can be anointed. But if sin has been found in you, iniquity has found in you, అంటే that means they'll ఒక fall. మనిషి ఎలా పడతాడు How will a person fall? కదా? నువ్వు దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టుకున్నావు అని అంటే పరీక్షించి పరిశీలిస్తే నువ్వు దేనికైనా సమాధానం చెప్పగలుగుతావు. కానీ నువ్వే పడిపోయావు అనుకో, ఎవరు ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు, వాళ్ళతో ఏకీభవిస్తావు. మరలా నీకేమనిపిస్తుంది, నేను వాళ్ళ మాటలేం నమ్మట్లేదు అని అంటావు, వాళ్ళ మాటలే నువ్వు నమ్ముతావు. If you have been established, if you have been anointed because of the word of God, you will not believe any lies. In fact, you will give a proper answer. But if you have been compromised, you will believe in the lies of the other people and say, I actually didn't believe them, but actually you have believed them and you did not అంటే believe in the truth. పాపము నీ యందు కనబడే వరకు నువ్వు ప్రవర్తన విషయంలో యథార్థంగానే ఉన్నావు. Till ఇక్కడ iniquity was found in you. ఉపవాసము, బాప్తిస్మము, ప్రార్థన అని చెప్పలేదు. ఇక్కడ It's not- ప్రవర్తన సత్క్రియలు, సత్ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. It's not talking about baptisms or speaking in tongues or fastings and all. It's talking about the good character, the good chaste conduct that you need to have. కదా, క్రీస్తు విరోధి ఏదైనా తోటలోనే ఉన్నాడని చూపించేసాను ఇప్పుడు I మీకు. told you the enemy of Christ was there in the Garden of Eden. మరి ఆ కాలంలో కూడా క్రీస్తుని దెయ్యం అన్నారు, సాతాను అన్నారు, అన్ని మాట్లాడుతూనే ఉన్నారు. But even to Christ, he was called as Satan, one who cast out demon by Beelzebub. He was given wrong names. 16 and 17. 16-17 వచనములు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని, అంతే, నువ్వు అన్యాయమే పెంచుకుంటావు. అన్యాయము సాక్ష్యము, అన్యాయమే పెంచుకుంటావు. అక్కడ ఎంత మంచి చేసినా దాన్ని చెడుగానే నువ్వు చూస్తావు, ఎందుకంటే నీలో అన్యాయం ఉంది కాబట్టి. You became filled with violence within and you sinned because there is sin inside you. అన్యాయం ఉంది కాబట్టే పాపం చేస్తూ వస్తావు, నీలాంటి ప్రవర్తన కలవాళ్ళతో నువ్వు చేయి కలుపుతావు. And the sin is there inside you, and you will also look at for people who have the same character like you, and you will Next. bring them to your group. లోపల నీవు అన్యాయం పెంచుకొని పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి పాపము చేస్తూ వచ్చావు గనుక కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా ఆ నేను నిన్ను అపవిత్ర పరిచితిని. అపవిత్ర పరిచి. కానీ వీళ్ళందరూ చర్చ్ అంటారు, దేవుడు అంటారు, వాక్యం అంటారు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు, అన్ని చెప్తారు. కానీ దేవుడు తోసేశారు, దేవుడి రాజ్యంలో వీళ్ళు లేరు అన్నది వాళ్ళకి తెలియదు. But these people come to church, they will quote scriptures, they will sing, and they will do all sorts of things pertaining to man. But they don't realize that God has cast them away. They are not Next. in the fold of Christ. నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు ఇకను నీకు సంచరింపవు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు దొరకదు. And I destroyed you, according to what that means, you are not going to receive the anointing of the Holy ఎందుకంటే Spirit. నీ ప్రవర్తనతో, నీ ఆలోచనతో నాకన్నా ఎక్కువగా నిన్ను దేవుడిగా చేసుకున్నావు కాబట్టి నేను నిన్ను నాశనం చేసి తిని మరణకరము గల పాపంలోనికి వెళ్ళిపోయావు అని క్లియర్ గా వాక్యం చెప్తుంది. Because of your behavior, because of your character, you have made yourself more, exalted yourself more than God. Therefore, you have defiled yourself. You are 17వ not వచనము. no more in నీ Christ. సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడివై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. అంటే నీ సౌందర్యము చూసుకొని, అంటే నీ క్యారెక్టర్, దేవుడి క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావు చూడు, అదే నీ సౌందర్యం. Your heart was lifted up because of your beauty. You think you have the beauty of Christ, but actually it's your own wrong beauty that is inside you. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను దేవుడిలో ఉన్నాను, దేవుడు నన్ను వాడుకుంటున్నారు అని నీ సౌందర్యం చూసుకుని నువ్వు గర్విస్తున్నావు అని నువ్వు రియలైజ్ అవ్వట్లా. You're not realizing that you are exalting your beauty, telling that you are doing right.
అక్కడే నీ జ్ఞానం చెడిపోయింది, నీ బుద్ధి మారిపోయింది కాబట్టి నీ జ్ఞానం చెడిపోయింది అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You're not realizing that your own wisdom has been corrupted ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అక్కడ, because you're telling lies అబద్ధ constantly, సాక్ష్యాలు చెప్తున్నావు నువ్వు because you're giving false witnesses. కదా. నువ్వు అనేక మంది మీద నిందలు వేసావు, నువ్వు You put the blame on so many people. అనేక కుటుంబాన్ని నాశనం చేసావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You're not realizing that you have destroyed so many people. కాబట్టి నీ జ్ఞానాన్ని నువ్వు చెరుపుకున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా, కానీ నువ్వు సౌందర్యంగా ఉన్నావని అనుకుంటున్నావు నువ్వు. You corrupted your own wisdom for the sake of your splendor, and because of your beauty you are exalting yourself. కాబట్టి నిన్ను నేలను పడివేసి రాజులు చూచుచుండగా, I ca- ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చూడగానే నిన్ను హేళనకు అప్పగిస్తానని వాక్యం చెప్తుంది. I cast you to ఇది the ground. కన్ఫర్మ్ ఇది. Amen. I cast you to the ground. I laid you before kings that they might gaze at you. For sure, everybody will know your downfall. 18వ వచనము. Verse 18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన ఆ. విస్తార దోషముల చేత ఉమ్. నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక చెరుపుకున్నావు. ఇప్పుడు వరకు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చెరుపుకున్నావు. దేవుడు విడుదల చేసిన ఆ విడుదలని నువ్వు చెరుపుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని నువ్వు చెరుపుకున్నావు. యోధా ఏర్పరచుకున్న స్థాయికి నువ్వు ఎంచుకొని ఆ స్థలానికి వెళ్ళిపోయావు. You have corrupted the blessings that came from God. You corrupted your character, and you went to the place where Judas was meant to. నెక్స్ట్, కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను. వేరొక అగ్ని, దేవుడు అగ్ని కాదు, వేరొక అగ్ని పెట్టిస్తాను అని అంటున్నాడు. Therefore, I brought fire from your midst. It devoured you. That means it's not the fire that God intends to give. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఇది తప్పక జరుగుద్ది. అబద్ధము, వేషధారణ, మోసము చేయడము, దురుద్దేశము చేయడము, అసూయతతో చేయడము, వీటన్నిటికీ తగిన శిక్ష ఇదే వాళ్ళకి. This is the punishment that's going to come upon all those people who are unfair, unjust, implicating people and giving false అంతేకాదు, witnesses. ఇంకొక ఆఫర్ కూడా ఉంది. 19th verse. Verse 19. జనులలో నిన్ను ఎరిగిన వారు అందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు చేసిన క్రియల ఫలము నువ్వు అనుభవిస్తున్నావని ప్రపంచానికే తెలుస్తుంది. That means the entire world will know about that you will become a horror and you shall be no more forever. కదా, క్రీస్తుని పొడిచిన వారు కూడా చూస్తారు. And the people who crucified Christ also will see. Revelation 17 verse 4. Revelation 17 verse 4. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. ఆ స్త్రీ ధూమ్ర రక్తము వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దీనిని బట్టి అనేక మంది, ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది ఈ దెయ్యము అనే ఈ స్త్రీ, వ్యభిచారము కలిగిన స్త్రీ, ఇది అనేక మంది అమ్మాయిల్ని ప్రేరేపించి అనేకమైన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ భూమి మీదకి పంపించబడటం జరిగింది. This woman is a harlot, is a prostitute, will entice so many young girls and people also and ensure that they also become like her. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. There will be even married women. చక్కగా వాళ్ళు చక్కగా బంగారంతోనూ రత్నములతోనూ అని అంటే ఆ కులుకులు వదిలిస్తూ కూడా వ్యభిచారమైకి సంబంధించిన ప్రవర్తన కలిగి ఉంటారే గాని దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉన్నటువంటి ఆ మనస్తత్వం వాళ్ళకు ఉండదు. They will not have a godly character, a holy and a pure life. Though they are married also, some of them will give themselves their bodies to their వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేయి పట్టుకుని ఉండెను. having in a hand of golden cup full of abominations and the filthiness of fornication. అందుకే చాలా మంది ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నారు. That's the కానీ reason. వాక్యాన్ని బట్టి నిలబడిన వారు మాత్రము తప్పక వారి తరతరాలు కూడా ఆశీర్వదించబడదు. That's the reason many families are getting destroyed. But the people who take the word of God seriously and abide in it for generations also will be blessed. Revelation 3 verse 14. Revelation 3:14. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు
చెప్పు సంగతులు ఏమనగా మరంతే, నీకెలా తెలుసు సత్యమైన సాక్షి పలుకుతున్నారని? నీకెలా తెలుసు? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు? సత్య సాక్షి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. అది క్రీస్తు విరోధికి అర్థం కాదు. How do you know whether what was spoken was truth or not? When the anointing comes, that will be how the people speak. But a person who is an antichrist or an enemy of Christ will not know these things. కదా, సత్య సాక్షికి సత్య సాక్షులు గుర్తుపడతారు, అసత్య సాక్షులు గుర్తుపట్టలేరు. The true witness will be known only to the spiritual people, but for others they cannot know the true witness. Revelation 2:14. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 14. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అంటే దీనికి అర్థమేనంటే, నీలో ఉన్న ఆ అపవిత్రత, వ్యభిచార మనస్తత్వము, ఇంకొకరిని నాశనం చేయాలనే మనస్తత్వము, అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ దేవుడు నాతో కూడా మాట్లాడతారని బాలాము లాంటి ప్రవర్తన బోధ కాదండి. క్రీస్తు బోధే ఉంటుంది, క్రీస్తు బోధే మాట్లాడతారు. కానీ నీ ప్రవర్తన అంతా, నీ ఆలోచన విధానము, నువ్వు నడిచే విధానము, నువ్వు దేవుడి కన్నా ఎక్కువ చేసుకుంటూ బాలాకు లాంటి ప్రవర్తన కలిగి ఉండి నీ బోధన నువ్వే రాసుకుంటావు అక్కడ. Therefore, the impurity of your lives, the unholiness, the wrong way, the abominable character, everything, you have exalted yourself as God. Therefore, it's not just the doctrine, your character will be like that. కదా, Not the నెక్స్ట్ 19th doctrine verse of చూడండి. Christ will not be there. 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయిపోయింది, తీర్పు తీర్చబడిపోయింది. నువ్వు మొదట ఎలా ఉన్నావని కాదు, చివరికి నువ్వు విన్న వాక్యము నిన్ను కాపాడిందా? ఏ వాక్యం నిన్ను కాపాడగలిగింది? ఇప్పుడు నీలో ఉన్న ఆ ఈగో నిన్ను కాపాడిందా? అదే కదా నిన్ను నాశనం చేస్తుంది. Which series has actually saved you? The word that is there inside you only will save you. అంటే ఎవరున్నారు నీలో? Therefore, who is there inside you? 20వ వచనం. వర్స్ 20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అంటే నేను ప్రవక్తను, నేను వాక్యం మాట్లాడగలుగుతా, నాతో దేవుడు మాట్లాడతారు చెప్పుకునే ప్రవక్తి అని చెప్పుకుంటూ యెజబెల్ స్త్రీని నీ లోపల పెట్టుకున్నావు. ఉన్నది లోపల యెజబెల్ స్త్రీ, పైకి మాత్రము దేవుడు వాక్యము, దేవుడు తర్వాత ఏదైనా. You will say God is there in your life and you have done all these things and all, but your character has been just like the woman Jezebel, who calls herself to be a prophetess, to teach and seduce the servants and commit sexual immorality to them. కదా, అంటే చెప్పేశాను కదా, ప్రవక్త అని చెప్తావు, దేవుడు వాక్యం అంటావు. You will say you are a prophetess and you will say the word of God is దేవుడు there. మాట్లాడుతున్నారు అని అంటావు. You will say God is speaking to దేవుడు you. నడిపిస్తారు అని You will అంటున్నావు. say God is leading మరి you. దేవుడైతే యెజబెల్ లాంటి ప్రవర్తన ఎందుకు ఉంది? If that's the case, why is God calling you as a Jezebel? నోటితో పలికేది దేవుడి వాక్యము, నీ లోపల ఉన్నది యెజబెల్ అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లా. With your mouth you're speaking the word of God, but your character is that of Jezebel, you're not realizing. అంటే దానికి అర్థము దుష్టుడు దేవుడి కన్నా తను తానే హెచ్చించుకున్నాడు అనమాట. That means the wicked person has exalted himself more than God. యెజబెలే వీళ్ళ దేవుడు. For them, their God is Jezebel. దేవుడి కన్నా ఎక్కువ ఎంచుకుంటున్నావు అనంటే నీ ఆలోచన క్రీస్తు కన్నా నువ్వే ఎక్కువ ఎంచుకుంటున్నావు, నీ ప్రవర్తన క్రీస్తు కన్నా ఎక్కువ నువ్వు ఎంచుకుంటున్నావు. కానీ క్రీస్తు ఆలోచన, క్రీస్తు స్వభావము, క్రీస్తు లక్షణము, క్రీస్తు నడిపింపు నీలో లేదు. నీ లక్షణము, నీ ఆలోచన, నీ నడిపింపే నీకు ఉందని కన్ఫర్మ్ అయింది. It's your character, your thoughts, your way of thinking only is exalted. Therefore, you have exalted more than God. No characteristics of Christ. Christ is not at all exalted in your జీవము life. కలిగిన దేవుని చేతిలో పడుట చాలా భయంకరము. Hebrews 10:31 says, "It is good to fall in the hand of God." It's a fearful thing to fall in the hand of the living God. Who is your God? నీ దేవుడు ఎవరు? Who is your God? క్రీస్తుని నీకు దేవుడిగా పెట్టుకొని క్రీస్తును నీ ఇంటికి పెద్దగా పెట్టుకుంటున్నావా, లేకపోతే నీ లస్ట్ని, నీ ఆలోచనని నిన్నే నీకు నువ్వే దేవుడిగా చేసుకుని పెట్టుకుంటున్నావో? డిసిషన్ మీకే. The షలోమ్ decision is yours. అలైకుం. The decision is yours. Who is your God? Is it God and His word, or it is your own lustful thoughts, your own ideologies, your own opinion? What is dominating and you're meditating? You need to take a decision.